మన తండ్రి మీరు నన్ను విసిరి చోట్ల మరుగుపరిచిన తన నలుగుతున్న పెదవులు పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన ఆయన మీ పవిత్రమైన మాటలు ప్రభు నాయన నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాకు మీరు అందరూ మాట్లాడి మంది ప్రభు ఆయన కృప అధికముగా ఆవరించిన కృపగా దేవుని మేలు కొరకే దేవుని సన్నిధానానికి చేరి వచ్చిన వారిగా మీరు కొలుకుదామని కీడు నుండి తప్పించి మేలు చేసే మహనీయుడిగా, మేలు చేసే మహాగణుడిగా, మేలు చేసే మహత్వము కలిగిన మహారాజుగా నేను ఈ మధ్యన సంచరిస్తూ ఉన్నాను ప్రభు. కేవలము దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది. అటువైపు చూడాలి. ఆయన సరళమైన మార్గములు మనం నడిపించే దేవుడు. దేవునికి మహిమ ప్రభావాలు చెల్లిస్తుంది. ఆయన కృపను అనుభవిస్తూ ఆయన కృప గంట కృపను పొందుకుని ధన్యంగా బ్రతకడానికి జీవించి నడిపించే దేవుడు తోడై ఉన్నాడని ఆ మేల్కొలుడిగా స్తుతి ఘనతలకు యోగ్యుడిగా నేను సంచరిస్తూ ఉన్నాను. తండ్రికి మహిమ ఘనత ప్రభావం రీతిగా మీరు సహాయం చేసిన సమస్త మహిమ ఘనత ప్రభావం తీసుకుంటాను. నన్ను నేను తగ్గిస్తూ మీకు ఆధారంగా నమస్కరిస్తున్నాను. మీ సహాయాన్ని అనుగ్రహించాలి. ప్రతి గుడిని బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాకండి. మీ కృపను అనుగ్రహిస్తూ మీరు సహాయం చేశారు. ప్రార్థించి నేను 6 దినాలను నడిపించే 7 దినాల శ్రమ పండుగ తండ్రి పండుగ నా ప్రభు మీరే మాకు సహాయం చేసి ఎన్నికలైన మా జీవితాలు ఎన్నుకున్న దేవుడు అయ్యా నా తండ్రి ఆయన రుజువు పరుస్తున్న ప్రభు నా తండ్రి అయ్యా నీ కృపను అనుగ్రహించి నడిపించి గరుడు తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావాలు తెలిసి సృష్టించి వేడుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యంగా ఆయన దయా సంకల్పంలో మనము పరిశుద్ధ గ్రంథాలు ఎందుకనగా ఈ పరిశుద్ధ వాక్యం ఎటువంటిదంటే అతి శ్రేష్టమైన వాక్యం దేవుడు మనకు ఇచ్చారు. ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మనం ధన్యులు కనుక దేవుడు మనల్ని స్మరిస్తుంటారు. మన పుస్తక గ్రంథాల బట్టి దేవుడు పడుతుంటారు. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును మంచి దేవుడుగా నా ఫ్రెండ్స్ ఇంకా తయారు కాలేదు. చాక్లెట్ నాకు తెలిసి ఈ దినానికి వాడుతూ తెచ్చి మరి ఈ 6 రోజులు నాకు చెప్పని చెప్పేవారు. నేనేం చెప్తాను నాకు కనపడుతుంది. ఆ నెంబర్ అయితే నాకు తెలుస్తుంది. ఈరోజు రాత్రి ఇచ్చేస్తానన్నాడు అని అడిగేది. మంచి దేవుడిగా, మన హృదయాలను తృప్తిపరిచే దేవుడిగా, మన హృదయాలకు మేలు చేసే దేవుడిగా దేవుని సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఏదంటే మాట చెప్తూ వచ్చాను. గుర్తురాను ఈ దినం ఏ రీతిగా ఆయన సంచరించిపోతున్నారో చెప్తూ వచ్చాను. మహత్యం కలిగిన మహారాజుగా నేను నిలబడబోతున్నాను. దేవుడికి మహిమ కలిగిన
ఆ మహోత్సవమైన మహారాజుగా రేపు వివరికి నేను నిలబడబోతున్నాను. ఇక్కడ నిలబడి ఎవరో చెప్పండి. నన్ను చూసానప్పుడు ఆయన నిలబడ్డాడని ప్రేమ కలిగిన దేవుడు మనందరి జీవితాన్ని చక్క చేసేది. దేవుని పని అంటే దేవుని పిల్లల్ని చక్కమైన రూపంలో చెప్పడానికి దేవుని యొక్క నేర్చుకున్న మనం చూస్తే దేవుడు ఎటువంటి వాడు, అతి సుందరుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు అని దేవుడి గురించి చెప్పబడుతుంది. అతి సుందరుడైన దేవుడు తన పిల్లలను కూడా ఏమనుకుంటారంటే అతి సుందరంగా ఉండాలి, అతి సుందరంగా ఉండాలి ఉండాలని ఆయన ఉద్దేశించిన దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మీకు తోడుగా నిలిచానని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ తోడుగా ఉన్న దేవుని దగ్గర మనం బ్రతకడానికి మన జీవితానికి ఏం అవసరమైనదంటే మన జీవితానికి వస్త్రం అవసరమైనది, మన జీవితానికి ఆహారం అవసరమైనది. అంటే వస్త్రం గురించి ఆహారం గురించి కింద పడకుండా ఏం అవసరమైనదంటే మన దేవుడు అతి కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు అంటే అతి కాంక్షణీయుడు అంటే అతి కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు అంటే ఉదాహరణగా దేవుని మాటను మనకు అర్థమవుతామని చెప్తున్నాం. అతి కాంక్షణీయుడు అంటే మనము ఇప్పుడు జాబ్ రావాలి, మనకి రావాలి కనుక మనం ఏం చేసుకుంటామంటే ఆశిస్తూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు ఏమైనా ఉన్నాడు అంటే ఆయన అతి కాంక్షణీయుడు, అంతగా ఆశించదనే దేవుడు. ఆయన అంతగా ఆశించదనేది మీరు ఈ పని చేస్తామని ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఆశపడుతూ ఉన్నారు అంటే దేవుని యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే ఆయన పోలీసులోకి మనం నడిపించాలని, ఆయన పిల్లలుగా మనం ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఎదుగుదలకు మనకు కావాల్సింది ఏంటంటే మొదట ఆయన పోలీసు చేస్తున్నాం. ఆయన 10,000లో గుర్తించదగిన అతి కాంక్షని, ఆయన అతి సుందరుడు, ఆయన పోలీసు చూస్తున్నారు. ధవళవంతుడు, రత్నవంతుడు ఆయన పోలీసు చూస్తున్నారు. ఆయన పోలీసు ఎందుకు చేస్తూ వచ్చాడంటే ఆయన పిల్లలు కూడా ఏ రీతిగా తయారు కావాలి అని కోరుకుంటారంటే సర్వసాధారణంగా ఒక తల్లి తండ్రి బిడ్డను గర్భం దాల్చిన తర్వాత వారు అనుకుంటారు అమ్మలాగాను నాన్నలాగాను ఆ పిల్లలు మనకు కలగాలని చెప్పేసి ఆశపడే వారిగా ఉంటారు. ఎందుకు మాట జ్ఞాపకం చేసుకోవాలంటే పరిశుభ్రాత్మలేదు తల్లిదండ్రులకి ఎంత ఆశ, తల్లిదండ్రులకి ఇటువంటి ఆశ ఉంది. కొంతమంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. వారు ఏం చేస్తూ ఉంటారంటే మేము చాలా పోలీసులు నా బిడ్డలు ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే పోలీస నా బిడ్డలు ఇచ్చాడని సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ఈ మాట చెప్తారు. ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ప్రభు మన జీవితాన్ని ఆశీర్వదించాలని చెప్తున్నాడు. ఈ భూలోకంలో తల్లిదండ్రులకు ఏముందంటే తన పిల్లలు వారి పోలీసులో ఉండాలి, వారి పోలీసు కాకుండా వేసి మరొక పోలీసు ఇస్తే ఆ బిడ్డలంటే తల్లిదండ్రులకు ఎట్లా ఉంది? వీటికన్నీ వాళ్ళ తాత గుణాలే వచ్చి, లేకపోతే వీళ్ళకి కన్నీ వాళ్ళ నాయనమ్మ గుణాలే వచ్చి అట్లా మాట్లాడే వాడిగా ఉంటుంది. అదే తల్లి గుణం వస్తాను తల్లి అంటే నా తల్లి అని మనకి ఆ బిడ్డను దగ్గరకు తీసుకుంటాం. తండ్రి గుణం వస్తే తండ్రి కూడా ఈ బిడ్డ మా బిడ్డ అని దగ్గరకు తీసుకునే వాడిగా ఉంటాం. మన జీవితానికి చాలని దేవుడిగా చెప్తున్నాం. చాలని దేవుడు ప్రేమమైన వేసే ప్రేమ మన నాదరించి పోషించే ప్రేమగా ఆ ప్రేమ చేత వాళ్ళు బ్రతికేస్తాడంటే నీతి సూర్యుడిగా ఆయన ప్రకాశించే దేవుడు, నీతి సూర్యుడిగా ప్రకాశించే దేవుడు. ఈ నీతి సూర్యుడిగా ప్రకాశించే దేవుడు ఏం చేసుకోవాలంటే తన ప్రకాశం చేత, తన ప్రసన్నత చేత బిడ్డల రూపాన్ని మారుస్తూ ఉన్నాడు. బిడ్డల యొక్క రూపాన్ని మారుస్తూ ఉన్నాడు. ఆయన ఏమయ్యాడంటే నీతి సూర్యుడైన ప్రకాశించే దేవుడైన తన ప్రకాశము చేత, తన వెలుగు చేత పిల్లలను తన పోలికలోకి మారుస్తూ ఉన్నాడు. నమ్ముదామని మాట ఖచ్చితంగా నమ్మవలసింది. దేవుడికి మహిమ కలగాలి. కీర్తనీయుడు మొదలు చెప్తూ ఉంటాడు. ఆయన అతికాంక్షని ఏ మనిషిని మన ఎదుటి పెట్టుకున్నా ఇలా మన పాట పడుతూ మనకి నిండు ఉంచిన
దేవుడు వెళ్ళగా ఎంతనమ్మ మాట ఆయనలో అన్ని సుగుణాలు, ఆయనలో అంత పరిశుద్ధత ఉంది. కనుక ఆ పోలిక మన పిల్లలకు కలగాలని, ఆ పోలికలోనే తన పిల్లలు బ్రతకాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఈ ఉన్నతమైన ఉద్దేశం కొరకు దేవుడు ఏం చేసుకున్నాడంటే తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు, తన దేశకాంతిని ప్రకాశింపజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ప్రకాశింపజేసే దేవుడు అంటూ ఉన్నాడు. ప్రకాశింపజేసే దేవుడు అంటూ ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడి దగ్గర మన బ్రతుకులు, మన వెలుగు అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి. దేవుని యొక్క వెలుగు మన మీదకి రావాలి, మన వెలుగు మన వెంటనున్న వారికి వెలుగునిచ్చేదిగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఉందండి. ఒక తల్లి తండ్రి వారి పిల్లల గురించి ఏమంటున్నారు? నా పోలిక రావాలి అనుకుంటున్నారు. పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను వెలుగు, నా వెలుగు నా బిడ్డ పైన ప్రకాశించాలి, ప్రకాశించబడి ఈ బిడ్డను అనేకులకు వెలుగు, అనేకులకు వెలుగు వెలుగునే మనకి కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడు, తన వాక్యపు నీడలో మనల్ని నడిపిస్తున్నాడు, తన వాక్యం చేత మనల్ని ఆదరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. కనుక మన వెలుగు అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాలు మనం చూసి మీరు లోకానికి ఏమని ఉన్నారని చెప్తున్నాడు? వెలుగుగా ఉండాలి. ఆయన ఎట్లా వచ్చాడు లోకానికి? నిజమైన వెలుగుగా వచ్చాడు, నిజమైన వెలుగుగా వచ్చాడు. వెలుగుగా వచ్చిన దేవుని యొక్క ఆలోచన కంటే నా పిల్లలు కూడా వెలుగై ఉండాలి, వెలుగై ఉండాలి. ఎందుకు వెలుగై ఉండాలంటే చీకటిలో ఉన్న వారికి వెలుగు కలగాలి, బిడ్డలు వెలుగు కలగాలి. ఆ వెలుగు కలుగుటకు దేవుడు చేసే క్రియ ఏంటంటే తన వాక్యం అనే దీపము, తన వాక్యము చేత మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తూ, తన వాక్యము చేత మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తూ మన బ్రతుకును వెలిగిస్తూ ఉన్నాడు. ఇది ఆయన చేస్తున్న కానీ. అయితే మనం అనుకోవచ్చు, నేను నా కళ్ళకు వదులు 2 టూరైతే నేను కట్టుకున్నాను, కట్టుకుంటే జనులందరూ ఏం చేస్తూ ఉంటారు? ఈ వెలుగును చూస్తూ ఉంటారు. ఇదేదో ఎంత వెలుగుగా ఉంది అని వెలుగును చూస్తూ ఉంటారు. సరే మంచిది, వెలుగును చూసి వాడి వెలుగు ఎంత చూస్తూ ఉన్నారు. కళ్ళకు నేను కట్టుకున్నాను కదా, కళ్ళకు నేను కట్టుకుని నేనేమవుతాను? కళ్ళకు నేను, నాకు దేవుడు కన్నులు ఇచ్చాడండి, ఈ కన్నులకు నేనేం చేశాను? అడ్డంగా వెళుతుందండి నా గడిచేది. ఎందుకు చెప్తున్నాను? ప్రేమ కలిగిన దేవుని మాత్రం మనం తినటానికి చెప్తున్నాం. మొదట ఆయన వెలుగు మన మీద ప్రకాశించిన ప్రకాశము అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి, అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి. అంటే నేనేమై ఉండాలంటే దేవుని ఆత్మ నన్ను వెలిగించాలి, దేవుని ఆత్మ నా ఆత్మను వెలిగించాలి, నా ఆత్మను దేవుడు వెలిగిస్తే అప్పుడు మీరు అనేకులకు వెలుగుగా ఉంది. ఆ వెలుగును నాలో కలిగించడానికి దేవుడే ఏం చేస్తున్నాడంటే తన కార్యాభివృద్ధిని కలిగిస్తూ గడిచిన కాలం పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటే ఎరగనప్పుడు దేవుడు నన్ను నిలబెట్టి, వాక్యం అంటే ఆయన నిలబెట్టుకొని ఆయన నేను పరిశుద్ధ గ్రంథాన్ని తీయమంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇక్కడ తీస్తే ఎక్కడ తీసాను అక్కడ ఆయన తెప్పించు, ఎక్కడ తీసాను అక్కడ ఆయన తెప్పించు. అక్కడ ఏముందో నాకు తెలియదు. పైగా నేను కనులు మూసుకోలేదు, కనులు జరగనిచ్చేవాడు కదా, కనులు మూసుకునేది. అక్కడ ప్రధాన వచనాలుండి ఆ వచనాలు చదవమని వేడుకుంది. మీరు ఉన్నారు కదా, మొదట ఉన్నారు కదా ఆ విధానం. అయితే చదవమని వస్తుంది. చదివిన తర్వాత బోధకుడయ్యాన్ని బోధించి అప్పుడు చేత నా కనులు తెరవబడి, నన్ను చూసే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇదొక డ్రామా. ఎందుకంటే ఉన్నాయి ఈ మాట్లాడితే ఆ విధంగా మిమ్మల్ని మోసగిస్తుంది అన్నారా అని దేవుని నేడపరిచిన తర్వాత దేవుని కూడా ఏ రీతిగా ఉండాలని తెలుసుకోండి. దేవుని మాత్రమే ఆశ్రయించింది, దేవుణ్ణి ఆశ్రయించుక వేరొకరిని ఆశ్రయిస్తే వాడికి శ్రమ
వాడికి శ్రమ. ఇప్పుడు నేనేం కావాలి? నన్ను చూసి ఈ విధంగా అంటున్నాడు కదా, నేనేం కావాలి? సహోదరు, మా ఊరు వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలంటున్నారు, వాళ్ళు మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఒక పేరు బేబీ వాళ్ళు సరే వాళ్ళు తీసుకొస్తున్నాను అంటే సార్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు సహోదరుండి మీకు ఏదైనా చూసి చేస్తే దేవుడని నమ్ముతాను. అవును, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? మన జీవితాన్ని ఆత్మ దీపం వెలిగించబడటానికి చెప్తున్నాడు ఈ మాట. నేనేమొచ్చినదాన్ని అయిపోయినది కాదు, కానీ ఆత్మ దీపాన్ని వెలిగించడానికి చెప్తున్నాను. అప్పుడు ఆ విధంగా అంటే నేను ఏమీ చేయలేదు, నా ప్రభు నా పక్షంగా ఉన్నా. అయితే నా ప్రభు నా పక్షంగా ఉంది. ఎప్పుడైతే ఈ మాట అడుగుతూ వచ్చిందో చెడ్డతరం వాళ్ళని చూసి అడుగుతూ మోసములు పరిగణించి ఆ వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కూడా నేను గుర్తుపట్టలేదు. నేను గుర్తుపట్టి ఎప్పుడైతే ఆమె మాట పలుకుతూ వచ్చిందో అలాగే చెడ్డతనం వాళ్ళని చూసి అడుగుతూ ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తాను? ప్రేమ కలిగిన దేవుడు మన దీపాన్ని వెలిగిస్తాడు. మన దీపాన్ని వెలిగించడానికి ఆయనే ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయనే సహాయం చేస్తూ, అదే సమయంలో తీసుకొచ్చి ఈ సహోదరు ఏం చేసిందంటే వారు మాట్లాడిన మాటను బట్టి బాధపడుతూ వచ్చింది. నేను తీసుకొచ్చి అనవసరంగా అన్నట్లు తను బాధపడుతూ వచ్చింది. ఏసు ప్రభు వాళ్ళు విడిచిపెట్టలేదు. వారిని మళ్ళా తీసుకొచ్చి ఎట్లా తీసుకొచ్చేదంటే వారి పరిస్థితులు తారుమారైపోయి వచ్చారు. ఏ విధంగా తారుమారైపోయి కుటుంబాల కలహాలు కుటుంబాల నెమ్మది వచ్చింది. మళ్ళప్పుడు ప్రార్థన చేయమన్నారు. ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఆదరణ నమ్మాలి అంటే తీసుకునే కావాలి. ఈరోజు ఎవరు అవసరమయ్యారు? వాళ్ళ సంఘానికి వెళ్ళేవాడు, వాళ్ళ సేవకుల దగ్గరికి వెళ్ళేవాడు. ఎవరు అవసరమయ్యారంటే దేవుడు స్థలం అవుతున్నారు. దేవునికి మహిమ కలగాలి. దేవుడి స్థలం అవుతుంది. దేవుని నామం మహిమార్థంగా ఈ మాట చెప్పడానికి కారణమంటే కూడా చెప్తారు. ఆయన ఎప్పటికీ కూడా ఆయన చేతులు ఎప్పటికీ కూడా ఆయన పూజనీయుడే. ఆ పూజనీయుడు ఆ చేతునీయుడైన దేవుడు అమ్మ నేను రహస్యంగా వచ్చి నేను కలుస్తాను. రహస్యంగా వచ్చి నేను కలుస్తాను. ఎందుకు రహస్యంగా వస్తుంది? ప్రేమ కలిగిన దేవుడు నన్ను క్షమించు అనుకున్న దేవుడు సన్నిధికి వచ్చి మన సాగిపడేమంటుందంటే రహస్యంగా వచ్చి నేను వచ్చి నీ దగ్గర కలుస్తాను. ఇంకా టైంగా ఎన్నో వాళ్ళు ఎదురుపడి నేను వస్తానమ్మా అని చెప్తాము. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఆయన ఉన్న స్థలంలో ఏ బిడ్డనైనా నడిపించగలిగిన దేవుడు. దేవునికి మహిమ ఆయన ఏర్పాటు చేస్తున్న స్థలానికి ఆయన పిల్లలను ఆయన తేగలిగినది. వాటితో వాడు చెప్తారు ఈ దేవుడు మళ్ళా చెప్తాను. మహత్యము కలిగిన మహారాజుగా నేను నిలబడుతున్నాను. నిలబడే దేవుని దగ్గర దాగి ఉండే దేవుని నిలబడే దేవుని దగ్గర మనము దాగి దేవునికి మహిమ కలిగిన దాగి ఉండేటప్పుడు కలిగిస్తున్నాం. ఆ సహోదరి అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది. ఆ రోజు ఇంకొక మాట అడుగుతూ వచ్చింది, నీ పేరేంటి అని అడుగుతూ వచ్చింది. నీ పేరేంటి అనగానే ఏం చెప్పింది? మరి దేవమని చెప్పింది. అర్థం పెట్టమ్మా అంటే తెలియదు. దేవుడు అర్థం చెప్పి ఈ బ్రతుకు ఈ బ్రతుకు ఆ బ్రతుకు బ్రతకడానికి ఆమెకు అసాధ్యం అవుతుంది. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడుగా ఆ బిడ్డని నేను వస్తాను. మళ్ళా చుట్టూ నడతాను. ఎందుకు ఆ బిడ్డను జ్ఞాపకం చేశాడు?
ఆ బిడ్డల గురించి ఎందుకు చెప్తున్నాడంటే ఆ బిడ్డ ఆయన మర్చిపోయి ఆ బిడ్డ ఎక్కడికి వచ్చిందంటే ఆయన సన్నిధికి వచ్చింది. ఆయన సన్నిధికి వచ్చిన ఒక మాట బ్రతక ఆ వేరే తప్పు చేసినని చెప్తారు కదా. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన మర్చిపోతుంది. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన తోసివేసి బ్రతికిస్తే దేవుడిగా చెప్తుంది. ఈ విధంగా బైబిల్ చేసి వాక్యం చెప్తూ ఉంటే ఆయన గంట చెప్పిన ఆయన 2 గంటలు చెప్పిన నా కన్నులు తెరవబడే కన్నులు వస్తున్న వాక్యం చెప్తుంది. వీళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు. కన్నులు వస్తుంది. నాలోకి ఏం వస్తుందంటే నేను కళ్ళు తెలుస్తానా, నేను వీళ్ళని చూస్తానా లేదా అనే భయం నాకు వస్తుంది. కానీ దేవుని నాకు అనుమానం కొన్ని దినానికి ఎదురు సాగే తర్వాత దేవుడు అప్పుడు నా కన్నులు తెరిపించి నిలబెట్టి పరిశుద్ధ వాక్యాన్ని వాళ్ళ చోట అని దేవుని వాక్యాన్ని గురించి ఆయనే సృష్టిస్తాం జరుగుతూ వస్తుంది. ఈ మాట చేసే ముందు ఇంకొక విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. మనం నిలబెట్టుకున్న దినాన దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను నీ బోధకుడు. దేవుని యొక్క వాడుకలో రాయబడుతూ వచ్చిన రచయితలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే నేను నీకు క్లేశాన పానములను ఇచ్చదను అన్న. అంటే ఏంటంటే కన్యలకు అన్నప్పుడు కన్యలతో కూడా మళ్ళా చెప్తుంది. ఈ మాట ఎందుకు చెప్తూ వస్తుంది? ఆ తర్వాత రాయబడుతుంది నీ బోధకు కనబడదు, నీ బోధకులు నేను సత్సరిత మధ్యలో వాటి యెషయా 30వ అధ్యాయము 20వ వచనం. ప్రభువు నీకు క్లేశాన్న పానములను ఇచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కనులారా నీ బోధకులను చూచెదవు. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీ బోధకుడిగా నేనున్నాను అని చెప్తూ వచ్చు. ఆయన ఇచ్చిన ఆహారం ఎట్లా ఉందంటే కన్నీళ్లతో కూడిన ఆహారం. కొంతమంది అనవచ్చు అందరూ చక్కగా నవ్వుతూ వాక్యాన్ని చెప్తారు, ఈ చేసుకోవడానికి ఏం పర్లేదేమో, కళ్ళంతా నీళ్ళు పారుకుంటే వాక్యం చెప్తుంది అని అనవచ్చు. దేవుడు నిలబెట్టుకున్నందుకు ఆయన ఎందుకు కళ్ళంతా నీళ్ళు పారుకుంటూ చెప్తున్నాడంటే నేను రక్షించుకున్నాను, నేను యోగ్యతలోకి తేవతాను, నేను బ్రతికించగలను. ఆయన వేదన మనసులో పెట్టి నేను ఎందుకు నడుస్తున్నానో నాకు తెలియదు, నా కళ్ళు ఉంటే నీళ్ళు పడుకోవచ్చు. ఆయన వేదన ఇక్కడ పెట్టి మీకు చూపిస్తూ నేను కనాలని, మీకు ఆయన పోలికలు ఇవ్వాలని, ఆయన పోలికలు నేను బ్రతికించాలని ఆయన వేదన. ఆ వేదనతో ఏమంటున్నాడంటే క్లేశాన్న పానములను ఇచ్చి తర్వాత ఇక మీదట నీ బోధకులు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. హల్లెలూయా. నీవు కన్నులారా నీ బోధకులను చూస్తావు. తర్వాత మాట్లాడుతున్నాను. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అమ్మా వినాలి కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నా నీ బోధకుడు దాడి ఉంది, నీ బోధకుడు నేనే అన్న తర్వాత నువ్వు ఒకవేళ చూపెట్టిద్దు కానీ ఎడమ చూపెట్టిద్దు కానీ తిరిగే ఉండదు. నీ వెనక నుండి ఏ శబ్దం పడతారు, ఇది త్రోవ. అంటే ఇప్పుడు త్రోవ అనేది తప్పిపోవడం వస్తుందా ఈ మార్గం అంటే మహాత్మ్యము కలిగిన మహారాజులో నేను నిలబడుతున్నాను.
నిలబడిన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మీ కొరకు ప్రయాసపడతాడు. నేను గురించి పెద్దదాన్ని వచ్చింది, నేను యోగ్యురాన్ని వచ్చింది, నేను ఆయన దీవెనకు పౌరుషాన్ని వచ్చింది, ఆయన నామ మహిమార్థంగా ఇక్కడికే రావాలా ఇక్కడికే రావాలా అంటే ఈ దేవుడు వాళ్ళు నిలబెట్టినది నా దేవుడు ఇచ్చిన వాళ్ళు. నాకేం తెలుసు, నేనేం ప్రకటిస్తాను, నా గుండె నిన్నప్పుడు అది నా మాట ఇచ్చి దేవుడు పెట్టిన మాట. ఈ మాటకు అర్థమైందో కూడా తెలియదు. నిలబెట్టే ఉంది ఇట్లా చూస్తూ ఉన్నాడు. నువ్వు భయపడితో ప్రకటించు, బలంగా ప్రకటించు అని దేవుడు చూస్తున్నాడు. నా దగ్గర ఏముంది? ఆయన సెలవిస్తూ వచ్చాడు, నేను తెచ్చుకున్నాను. దేవుడికి మంచి ఆయన సెలవిస్తూ వచ్చాడు, సంఘం ఎదుట దేవుని ఆత్మ సాక్షి నేను నిలబెట్టుకున్నాను. పరిశుద్ధమైన దేవుని మాట్లాడు. నిలబడింది నా కుమార్తె, మాట్లాడేది నేనై ఉన్నాను. పరిశుద్ధమైన దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు, కుమారుడు నువ్వు నా వైపు చూసి మీ నోటు తెరువు అని. నేను మోసం చేసి ఆకాశం వైపు చూసి నోటు తెరుస్తాను. ఆ మాట తెలుసు నాకు తెలియదు. అయితే దేవుడు చెప్తున్నాను, నువ్వు నోరు తెలుస్తే నేను చెప్తున్నాను. ఈ మాటలు ఎందుకు మీరు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే, దేవుడు మాట్లాడుతూ ఉండగా మన ఆత్మదేశం వెలగకపోతే ఈ మాటలు మనకు అర్థం కావాలి. అర్థం ఈ మాటల ద్వారా మనం ఏం చేసుకోవాలంటే, ఈ మాట మొట్టమొదటి మనకి ఎట్లా తోసిద్దంటే, ఆత్మ దగ్గరికి వెళ్ళదు, శరీరం దగ్గరికి వెళ్ళిన తర్వాత శరీరాన్ని ప్రోత్సహిస్తూ మన మనసే మన హృదయమే మనల్ని మోసగిస్తుంది. మన హృదయమే మనల్ని మోసగిస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆత్మీయ గలగలిగను ఏ కాడికి ఆయన చెప్తూ ఉంటే ఆయన మాటని మన శరీరం మీద తీసుకెళ్ళి మన హృదయాన్ని ఎరగలేకపోకుండా చేశాడు. అందుకే దేవుడు అన్నాడు, మన హృదయమే మనల్ని మోసగించి. మళ్ళా చెప్తూ ఉన్నాడు, మన హృదయం మనల్ని మోసగించింది. దేవుడు అంటున్నాడు, దేవుడు మాత్రం వ్యక్తిరించబడడు. ఎందుకంటే దేవుడు చెప్పింది సత్యమే, దేవుడు చెప్పింది నీతి మాటలే, దేవుడు చెప్పిన మాట సత్యమైన మాటలు. కానీ హృదయం వెలగక ఏం జరుగుతూ ఉంటుంది? శారీరక మనసు తీసుకుంటుంది. శారీరకమైన మనసు తీసుకుని ఏం చేస్తూ ఉందంటే శారీరక క్రియ వైపు నడిపిస్తున్నాం. ఆయన చెప్పింది సత్యం చెప్తుంటే ఆ సత్యం వైపు వెళ్ళనిపోకుండా ఈ హృదయం ఏం చేస్తుందంటే ఆ మనిషిని మోసగిస్తుంది. ఎట్లా? దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ పనులకు కాటుకు నా యొక్క ఉంది అని దేవుడు నాతో చెప్పాడు.
చెప్పండి కాటుకు నా యొక్క పెట్టుకో అన్నాడు. వెంటనే ఈ హృదయాన్ని వెళ్ళనీయకుండా మనస్సు ఈ హృదయం ఏం చేస్తుందంటే మనల్నే మోసగించు. ఎందుకు? మన ఆత్మ వెళ్ళకూడదు, దేవుని పిల్లల్ని కాకూడదు. శత్రువు ఈ మనసే కనుక. అయితే ఈ శత్రుత్వం నుంచి మనల్ని విడిపించేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పోరాడుతూ ఉంటుంది, ఈ హృదయం కూడా మోసగించడానికి పోరాడుతూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని జ్ఞాపకం చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మాట వినగానే మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుడే కానీ చెప్పింది వెంటనే ఏం చేస్తాం? పనులకు పాటలు పెట్టుకుంటాం, పనులకు పాటలు పెట్టుకుంటాం. పాటలు పెట్టుకుంటాన్ని అప్పుడు ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి నుంచో అన్నారు. అద్దం దగ్గరికి వెళ్ళి నుంచో అని చెప్పే మాట దేవుని మాట, దేవుని యొక్క వాక్యం అంటుంది. అర్థం ఏంటి అంటే వాక్యం. వాక్యం వాక్యం మీద వెళ్ళి నుంచోని మనస్సు, శారీరక మనస్సు ఏం చేసిందంటే మనం తీసుకున్న అర్థం దగ్గర నుంచోబెట్టుకుంటుంది. నువ్వు బాగున్నావు, నువ్వంటే నేను ఇష్టపడుతున్నాను, నువ్వు బాగున్నావు. ఈ ఆలోచన చేస్తుంది ఎవరు? మనల్ని మోసగించారు, మనల్ని మోసగించారు. మోసగించే హృదయం దగ్గర నుంచి మనకు విడుదల ఇవ్వడానికి దేవుని ఆత్మ మన మీద వెలుగుగా ప్రకాశించాలి. ప్రకాశించి వెలుగు చేసుకోవడానికి మనల్ని శారీరక మనసుని సిలువ వేసి ఆత్మ మనసుతో బాధపెట్టి ఆ ఆత్మ దేశం వెలిగించబడింది. దేవునికి మహిమ దేవుని నామ మహిమ. ఇంకా చెప్తుంది దేవుని యొక్క వాక్యం, మీ చేతులకు కడియాలు పెట్టుకో అన్నది దేవుని మాట. లోపల మాట దేవుని కడియాలు పెట్టాలి. కడియాలు పెట్టుకో అని అనగానే మనం వెళ్ళి కడియాలు తెచ్చి పెట్టుకో. అప్పుడు నీ మనసు ఏమంటుందంటే బాగున్నావా బాగున్నాను అనుకునేసరికి మళ్ళీ ఏం చేసుకుంటున్నాను? ఇక ఆ శబ్దమే మనం వినగలిగే వారిని, జాగ్రత్తగా గ్రహించుకోనండి. మన బ్రతుకులు చెప్పలేటని చెప్తున్నాడు దేవుడు. ఆ శబ్దం మనకు వినబడుతుంది. ఆ శబ్దం మనకి వినబడిన కొలది మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు అంటూ మార్గంలో కల్పించేసింది మనం. అందుకే ఈ దినాన్ని చెప్తున్నాడు, మీ బోధకులు ఇక దాగి ఉండను, సమయం ఆసనం అవుతుంది. మీ బోధకులు దాగి ఉండను. మీ బోధకులు ఏం చేస్తారంటే నువ్వు కుడికి వెళ్ళినా, నువ్వు ఎడకి వెళ్ళినా, నీ వెనక నుండి ఇది త్రోవ, ఇది త్రోవ, ఇది త్రోవ. దేవుడు మంచి దేవుడు అని చెప్తుంది, మహిమ కలిగిన దేవుడు అని చెప్తుంది. దేవుడు మనకు స్వల్ప నిండా కొత్త చీరలు, ఆ చీరల దగ్గర తీసుకెళ్ళి దేవుడు ఏమో అంతరాత్మ చెప్తుంది, వస్త్రాలు పట్టుకో, ఈ రోజున వస్త్రాలు పట్టుకో అని చెప్తుంది. ఎంతలో నీ మనసు ఏం చేసిందో తెలుసా? అక్కడ తీసుకెళ్ళి ఇది పట్టుకో బాగుంటాను, అది పట్టుకో బాగుంటాను. ఎందుకంటది? ఎందుకు నేను త్రోవలోకి రావాలి, నేను మార్గంలోకి రాలిపోతాను. ఇప్పుడు మనం చేస్తుంది ఎవరు? మనము. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి పడింది. ఈ వ్యాధి నుంచి విడుదల పొందాలి అంటే విలాదులో బుద్ధిలమైన విలాదులు వైద్యుడు, ఆ యొక్క శిలువలో వైద్యుడిగా ఆయన పనిచేస్తుంది. విలాదులో బుద్ధిలను ఔషధంగా ఆయన పనిచేస్తుంది. అందుకు చెప్తున్నాడు, నీ బోధకులు రాగి ఉండదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఎక్కడ కాదు ఇంకొక చోటికి వెళ్ళి అక్కడ ఏమంటుందంటే నీ మార్గం ఇది కాదు అని నీకు చెప్పకపోతే అప్పుడు నీకు చెప్పకపోతే అప్పుడు దేవుని యొక్క లేఖనాలు సాక్షులు ఉన్నారు. ఇక్కడ సాక్షులు కీర్తనీయుడు ఆయన ఎప్పుడు కూడా ఘనత వర్ణించిన దేవుడే. ఆ ఘనత వర్ణించిన దేవుడు దేవుని ఆత్మ చేత చెప్పిన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఆ ఆత్మదేవుడు మన సహోదరుల్లో ఇక్కడ కూర్చున్న బిడ్డలతోనే దేవుడు చెప్తున్నాడు. సహోదరి అన్న చెప్పు, ఆమె చాలా సంఘమంతా గరిబిరికింద ఉన్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంది. ఏ వాక్యం అది?
మాట్లాడేది నేనే. తండ్రి వద్ద నుంచి కుమారుడు వద్ద నుంచి పరిశుద్ధాత్ముడు తెచ్చి బోధించే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఎవరైతే నా మాట వింటున్నారో మీరు, వారు నా పిల్లలు, వినలేని వారు నా పిల్లలు కాదు. దేవుడు స్వయంగా మాట్లాడారు. నాకు వాక్యం అంటే వాక్యం అంటే తెలియదు. ఇక్కడికి వచ్చిన కొత్త పరిస్థితి ఏంటంటే మనం వాక్యం చెప్తుంది కానీ ఎక్కడ చూడాలి అర్థం జరుగుతుంది. వాక్యం అంటే తెలియదు. వాక్యం అంటే తెలియనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవునికి దేవుని యొక్క వాక్యం అదే సమయంలో సోదరి జ్ఞాపకం నాకు ఫోన్ చేసి యెషయా రాయబడిన మాటలు, ఇదిగో రాత్రి కాలం దేవుడు మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలకు అర్థము అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్షర కొంత ఎక్కడ కొంత, ఆజ్ఞ అంటే ఆజ్ఞ, సూత్రం అంటే సూత్రం, సూత్రం అంటే సూత్రం నేను అనుగ్రహిస్తాను. అక్కడ నా మాట విను, నా వాక్యం అక్కడ విను అని దేవుడు తనతో స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఫోన్ చేసి చెప్పాను. నేను వెంటనే మీ సోదరికి మాట చెప్పగానే ఇదిగో మా దేవుడు ఈ మాట ద్వారా తనతో మాట్లాడాడు. ఎందుకు మనం కుడితో ఎడమతో వెళ్ళకోకుండా మనల్ని కాపాడటానికి ఆయన ఇస్తున్న మాట. ఆ మాట ద్వారా ఇప్పుడు కాదు చాలాసార్లు చెప్తూ వచ్చింది మాట. ఆ మాట ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ మాట మీద మనం నడుచుకుంటూ వచ్చి మీ మీద తన వెలుగును ప్రకాశం చేస్తున్నాం. ఆ మాట నేను హృదయానికి పట్టలేదు జరుగుతుంది. మన వెలుగు నీ మీద ప్రకాశం పనిపోకుండా ఎవరు ఆఫ్ చేస్తుంది? అన్నిటికంటే మోసకరమైన హృదయం ఆఫ్ చేస్తుంది. ఆ వెలుగు ప్రకాశించేటట్లుగా మళ్ళా చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ధ్యానించే ముందు ఈ విషయాలను మనం చెప్తున్నాం. ప్రేమ కలిగిన దేవుడు నిలబెడుతున్న దినాల్లో చెప్తున్నాం, నేను నీకు సన్నని నార వస్త్రాలు ఇస్తాను అన్నది. సన్నని నార వస్త్రాలు ఇస్తాను. ఆ సన్ననార వస్త్రాలు ఇస్తే నాకు తెలియదు. నేను అనుకున్నాను సన్ననార వస్త్రాలు అంటాను. నార అనేది తెలుసా మీకు? ఆ నారతో వేయబడిన వస్త్రాలు కావాలి అని అనుకున్నాను. దేవుడి యొక్క వాక్యం చూస్తే సన్ననార వస్త్రాలు ఎవరు ధరించేదంటే దేవుని యొక్క లేఖనాలు రాయబడింది. అవి పరిశుద్ధుల క్రియలు. వాటిని ఏం చేస్తున్నాడు? వస్త్రాలు ధరిస్తున్నాడు. నా మనసు ఏం చేసింది? ఆత్మదీపం వెలవడైపోతుంది. నన్ను కత్తిరిస్తుంది. నేనేమనుకున్నాను? ఆ ఇల్లు వెళ్తైన వస్త్రాలు నేను ధరించుకుంటున్నాను అనేది. దేవుని యొక్క లేఖనాలు పరిశీలన చదువుతుంది. లేఖనాలు ఏం రాయబడుతూ వచ్చినట్టు అవి పరిశుద్ధిగా చూడండి. మన ఆలోచనకు దేవుని ఆలోచన ఎంత వ్యత్యాసం. ఇటువంటి స్థితి నుంచి, ఇటువంటి భ్రమపరిచి ఆ భ్రష్ట ఆత్మ నుంచి మనకు విడుదల ఇవ్వడానికి దేవుడు చెప్పాడు. అర్థమైనా నేను నీకు క్లేశాలను అంటే పిల్లలు ఈ విధంగా భ్రమపడిపోతున్నారు, పిల్లలు ఈ విధంగా మోసగించబడిపోతున్నారు. వారి తనకు వేదన చెందుతూ కన్యలకు బోధించేదాన్ని వారి ఉంటారు అని చెప్తూ వచ్చాడు. ఆ కన్యలతో బోధిస్తుంది ఎందుకు అని నీకు అర్థమైతే నేను బాధపడటానికి అని నీవు అనుకుని నా దేవుడి కన్యలు చూస్తాను. ఆయన పోలిక అక్కడ ఉంటాను. ఆయన స్వరూపుడు నేను బ్రతకను, ఆయన బిడ్డగా నేను బ్రతకను. కన్యలు ఇవన్నీ చెప్పడానికి దేవుడు దినాన్ని నిలబెట్టి చెప్పించగలుగుతున్నాడంటే నాలుగు జరిగింది. మళ్ళా చెప్తున్నాను. ప్రేమ మరి వేసే ప్రేమ దాటిపోయి ప్రేమ. వేసయ్య నువ్వు నా రక్షకుడు అంటే ఆ ప్రేమ కాదు. చిన్ననాడు మా ఇంట్లో ప్రార్థనకి వెళ్ళనిచ్చేవాడు. అటువంటి సమయంలో నాకు తెలియదు. మరి నా ఆత్మ చిన్నతనం నుంచి మరి కళలు దర్శనాలు ఇట్లాంటివి వస్తూ అవైతే నాకు తెలియదు. కానీ జరుగుతుంది, చూస్తా ఉండేది అన్నట్టు. మనం దేవుని సన్నిధికి వెళ్తే వాక్యం ఏంటంటే తెలుస్తుంది.
ఏం తెలియదు. అయితే నా మనసు అంతా వేదన, అంటే వాటి గురించి కాదండి వేదన. ఎందుకో వాళ్ళు వీళ్ళు పాటలు పాడుతుంటే వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేస్తుంది, ఎందుకు ఇప్పుడు నాకు వేదన మనసు. అప్పుడు నేనేం చేస్తూ ఉండేదానంటే, అమ్మ నాన్న ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయాను అంటే వాళ్ళ పని మీద బయటకు వెళ్ళాను. నా పని ఏంటంటే మోకరించి చేతులు రెండు పైకెత్తి రక్షకుడా నన్ను రక్షించు, రక్షకుడా నన్ను రక్షించు. ఆయన రక్షకుడు అని మనం ఇంటికి మనం రక్షించుకోకుండా విడిచిపెట్టే దేవుడు. మన కష్టంలో ఉన్నా, మనం అపాయంలో ఉన్నా, మనం నిందల్లో ఉన్నా, మన వేదనలో ఉన్నా, ఏ ప్రార్థన చేయాలో నాకు తెలియదు, కానీ చేతులు ఎత్తాలని నాకు తెలియదు, మరి ఎందుకు ఎత్తుగానో కూడా నాకు తెలియదు. చేతులు ఎత్తి రక్షకుడు రక్షకుడు ఆయన అని తెలుసుకుని ఆయన అడ్డుకు వస్తుంది. ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు. విడిచిపెట్టుకోకుండా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. ఏ విధంగా సంరక్షిస్తూ ఉంటాడు? ఇది రాయబడింది. కుడికి కానీ ఎడమకు కానీ మనం వెళ్తే అది కాదు ప్రభు, ఇది ప్రభు అని ఎప్పటికప్పుడు మనల్ని సంరక్షించే దేవుడు. ఎప్పటికప్పుడు వాళ్ళ పోషించే దేవుడు. ఈ సంగతి చెప్తున్న ఇంకొక విషయం కూడా గుర్తుకొచ్చు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకు ఈ మాటలన్నీ మనకు అర్థం అవుతాయని చెప్పేస్తున్నట్టు. అక్కడికి వెళ్తే సముద్రం ఎప్పుడు చూడలేదండి. వాళ్ళందరూ కూడా సముద్రం చూసొద్దాం అని చెప్పేసి అంటూ వెళ్ళారు. వెళ్తే అంత దూరం ఉండగానే నా గుండె అర్థంగా ఎందుకు ఆ శబ్దం. సరే ఏదేమైనా నా భయాన్ని పైకి చెప్పుకోకుండా నేను వెళ్తాను. వెళ్ళి వాళ్ళు దిగారు, వాళ్ళంతా నేను దిగారు. అంత దూరం ఎక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాను. నన్ను దాటేసి వాళ్ళు వెళ్ళిపోతుంది. అంత దూరం వెళ్ళిపోయింది. సముద్రం లోపలికి ఇక్కడ దాకా వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడే మునిగిపోతున్నాను. ఊపిస్తాను. నేను పైకి రావట్లేదు, లోపలికి వెళ్ళిపోతున్నాను. నా అడుగు లోపలికి దిగిపోతున్నాను. ఆ సమయంలో నా మనసు ఏమంటుందంటే, నాకు ఇదే రక్షణ, నేను బాప్తిసం తీసుకోవాలి. నేను నీళ్ళలో మునిగితే నాకు ఇదే బాప్తిసం. ఎందుకంటే చనిపోతున్నానేమో అనుకున్నాను. అంత దూరం వెళ్ళిపోయింది. ఒకసారి చూసి నేను ఆగిపోయిన స్థలానికి వాళ్ళతో ఈతలు వచ్చు, ఆడపిల్లల మూడు ఈతలు వచ్చు. మళ్ళా ఒక అమ్మాయి చూసి నా దగ్గరకు, ఆ అమ్మాయి వచ్చి చేయబట్టి నన్ను తీసుకెళ్ళాను. లోపలికి తీసుకెళ్ళిన లోపలికి వెళ్తే అక్కడ లేదు. లోపలికి వెళ్తే మన పాదాలు చక్కగా నిలుస్తుంది. కానీ ఇప్పుడెట్లా ఉన్నట్టు దిగిపోతూ ఇంకో కొంత సమయం చూడకపోతే మరి నేను ఇంకా మునిగిపోయేదాన్ని. కానీ వెంటనే నేను ఎప్పుడైతే నా మనసులు ఈ మాట చదువుకుంటూ ఉన్నాను, వెంటనే ఆ సహోదరులు ఎక్కడ చూసి మరి నా చేయబట్టుకోండి. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చాను. మనల్ని కాపాడే దేవుడు అని చెప్తాడు. చెప్తుంది కాపాడే దేవుడు. అది నన్ను మనల్ని కాపాడే దేవుడు ఏ విధంగా కాపాడుతాడంటే, మనం ఏది పోగొట్టుకోకుండా కాపాడు. పాట పాడుతూ వచ్చు, ఏమైనా పడుతూ వచ్చు. ఆరాధనలో కోల్పోని వాళ్ళు అనుగ్రహించాలి. ఏది పోగొట్టుకొని జీవాన్ని పోగొట్టుకొని కాపాడుతూ వచ్చు. నా ముక్కు పడుకోలేదు, ముక్కు కూడా ఉంది. ఇంటికి వచ్చి ఆ ఉప్పు నీళ్ళలో ముందుకు వచ్చాయి కదా, స్నానానికి కింద పడింది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేనిని ఆ రక్షకుడి వైపు మనం చూసుకోవాలి. దేనిని పోగొట్టుకోవాలి. మనం ముక్కు కొడితే కదా అక్కడ పడిపోతే
అది దొరికిందంటే దొరకదు. కానీ నాలో భయం, అది పోయిందని నాకు తెలియదు. అప్పుడు నా మనసు ఏమనిపించిందంటే, నా దేవుడు ఎందుంది, ఒకవేళ అది లేకుండా నేను ఇంటికి వెళ్తే, నేనున్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అది లేకుండా ఇంటికి వెళ్తే నీకు అంత అవసరమా పెడతా. అదేంటి గోడలు కాబట్టి పోగొట్టినట్టు. దేవునికి మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మన పక్షంగా ఎంత కాపుదలు ఇచ్చే దేవుడో చెప్తున్నాడు. ఎంత కాపుదలు ఇచ్చేది. ఆ కాపుదలు ఇచ్చే గరుడైన దేవుని దగ్గర మనం బాగుగా బ్రతకడానికి దేవుని నాకు వన్ మాటలు మనం బ్రతకడానికి చెప్తున్నాం. ఆ తర్వాత నేను తిరిగి వచ్చి 1 సంవత్సరం తర్వాత ఈ సముద్రం భాష నా గుండెలో నన్ను కొడుకొని వచ్చాను. శబ్దం అదే శబ్దమైన పడుతూ అయినప్పుడు దేవుడు తప్పులు బట్టి దేవుడు మరిపించే మనసుగా ఉన్నాను. ఈ విషయాలన్నీ ఎందుకు జ్ఞాపకం చేసి విషయాలు చెప్పడానికి, దేవుడు కూర్చున్న విషయాలు ఆయన అతికాంక్షణీయుడు, ఆయన అతికాంక్షణీయుడు. ఆయన 10,000 మందిలో కూడా గుర్తించదగినది. ఆ గుర్తించదగిన దేవుని యొక్క గుర్తులు ఏమంటే ఇవి, గుర్తించదగిన దేవుని యొక్క గుర్తులు ఏమంటే ఇటువంటి. నడి సముద్రంలో ఉన్న ఆయన మనల్ని కాపాడాలి. కనుక ఆయన మనం ఏం చేయాలి? కాంక్షించాలి. ఏ విధంగా అంటే ఆయన గుర్తులు చెప్తున్నాడు. ఇశ్రాయేలు నువ్వు జలములలో పడి వెళుతూ ఉన్నాడు, అవి నీ మీద పాడవు. ఎందుకంటూ ఉన్నాడు? నడి సముద్రంలో ఉన్నాడు, నడ సముద్రంలో వెళుతూ ఉన్నాడు. ఆయన గుర్తు ఉంది అక్కడ. అందుకే ఆయన కాంక్షణీయుడు, అందుకే ఆయన ఆశ్రయుడు, అందుకే ఆయన మహనీయుడు. దేవునికి మహిమ కలుగును. ఇశ్రాయేలు నువ్వు అగ్ని మధ్య నడుస్తూ ఉన్నావు, నువ్వు కాలిపోవద్దు. దేవునికి మహిమ కలుగును. దేవుని గుర్తేంటి? దేవుని ఎందుకు కాంక్షించాలి? దేవుడు అంటే ఎందుకు ఆశపడాలి అంటే నీకు అసాధ్యం దాన్ని సాధ్యపరచు. ఆ సాధ్యపరిచే దేవుడు చెప్తాడు, నువ్వు అగ్ని మధ్య నడిచిన జ్వాలలు నేను కాల్చజాలని ఆయన చెప్పిన మాట సత్యముగా పరిశుద్ధ గ్రంథం ఎవరు చూపిస్తున్నాడు? అగ్ని వాసన కూడా వారి కంటికి ఎవరి కంటికి అగ్ని వాసన? ఎందుకని విసిరివేసిన వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు? ఎవరిని కాంక్షించారు? మనుషుల్ని కాంక్షించారు. అగ్నిగుండంలోకి వెళ్ళేవాడు ఎవరిని కాంక్షిస్తూ వచ్చారంటే అందుకు ఆయన అతికాంక్షని ఏ దినమైనా ఏ సమయమైనా ఆయన అతికాంక్షని దేవునికి మహిమ కలగాలి. ఆ అతికాంక్షని దేవుని దగ్గర మనం సంగమం నేనుగా నిన్ను నా గౌరవంగా చేసుకుంటూ, నా బిడ్డగా చేసుకుంటూ, నా స్వారీకుల్లో నిన్ను మలుస్తూ ఉన్నారని ప్రభు సాధించింది. మలిచే దేవుడు తన గురించి తాను చెప్తూ ఉంటాడు. తన గురించి చెప్తున్న దేవుని దగ్గర మనం జాగ్రత్తగా మన వినికిడిని భద్రం చేసుకుంటే ఇవి మనకు ఎన్ని దినాలు బ్రతికిన క్షేమాలు ఇచ్చేమా, ఎన్ని దినాలు బ్రతికిన నెమ్మదిని ఇచ్చేమా, సమాధానం ఇచ్చేమా. మరి ఈ సత్యం మనకు తెలియకపోతే మనం మళ్ళీ ఏం చేస్తూ ఉంటాము? నువ్వు వస్త్రాలు కట్టుబడితే ఏ వస్త్రాలు అలా వస్త్రాలు ఆ వస్త్రాలు కట్టేస్తున్నాడు. కాంక్షణుడు చెప్తున్నాడు, 10,000 గుర్తించదగిన దేవుడు చెప్తున్నాడు. వస్త్రాలు కట్టుబడితే దేవుని యొక్క వాక్యం అంటుంది, సంగమా నీకుండవలసిన వస్త్రం దేవుని యొక్క పరిమళ సువాసన కలిగిన వస్త్రము అని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. పరిమళ సువాసన కలిగిన వస్త్రం. ఆ వస్త్రం ఏంటి అనగా దేవుని యొక్క ఆత్మ మన ఆత్మను వెలిగిస్తూ ఉంటే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే పరిమళిస్తుంది. ఈ దినాన్ని నీ ఆత్మ పరిమళించట్లేదా? పరిమళింపజేస్తుంది. ఈ దినాన్ని ఆత్మను తెప్పరింపజేస్తుంది. దేవుని ఆత్మ చెప్తుంది, పిల్లలారా తేజులలా సంఘము ధరించుకోవాల్సిన వస్త్రం,
దేవుని యొక్క పరిమళ సువాసన పైన వస్తారు. ఆ పరిమళ సువాసన ఎవరు మనకు అనుగ్రహించి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు? ఇది నాకు చెప్తూ ఉన్నాడు, ఇది నాకు చెప్తూ ఉన్నాడే. ఆయన ఫంక్షన్ ఏంటంటే ఎట్లా, ఆయన మనోహరుడు అంటే ఎట్లా నీకు చెప్తూ ఉన్నాడే. ఇది ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనం పరిశుద్ధాత్ముడి దగ్గర. పరిశుద్ధాత్ముడి దగ్గర మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటున్నాడు. ఏం చేయాలి మనం అంటున్నాం? దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆ ఆత్మ చేత మనల్ని సర్వశక్తులలోకి ఆయన నడిపించడానికి, మన మెరగని సంగతులు మనకు బోధించడానికి ఆ ఆత్మను మన పడక పంపించాలని చెప్తుంది. పంపించిన ఆత్మ మనకు బోధించాలి అంటే మనం మౌనంగా ఉండే వారిగా ఉంటుంది. పంపించిన ఆత్మ కట్టు మన చేతులు ఎత్తుకునే వారిగా ఉంటుంది. మన చేతులు ఎత్తుకునే వారిగా ఆ ఆత్మ వచ్చి ఏం చేస్తూ ఉందంటే మనకు బోధ చేస్తుంది. ఆ ఆత్మ వచ్చి మనకు బోధ చేస్తుంది. ఆ ఆత్మ కట్టు మన చేతులు ఎత్తుంది. అయ్యా నన్ను వరకు వస్తుంది, నా కొరకు నాకు ప్రయోజనం కలగడానికి, నన్ను ఆదరించడానికి, నాకు సమాధానం కలిగించడానికి ఈ ఆత్మను బోధించాను. ఆత్మ చేత నాకు బోధించు. ఆయన మా చేతులు ఎత్తినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా సహాయం చేస్తాను. ఈ విధంగా మన బలపరుస్తుంది. దేవుని ప్రేమ కలిగిన దేవుని యొక్క మాట. ఆ ప్రేమ కలిగిన దేవుని దగ్గర మనం నేర్చుకుంటూ నేర్పించే వారిగా ఉండాలి అంటే మనము ఈ మాటలు తీసుకెళ్ళి మరొకరికి చెప్పటమా? ఈ మాటల ద్వారా మనం బ్రతకాలి. ఈ మాటల ద్వారా మొదట మనం బ్రతకాలి. ఈ మాట ద్వారా మొదట మనం బ్రతికితే ఈ మాట ఈ రోజున నిలబెట్టిన ఈ దినాన్ని ఎంత గట్టిగా చెప్పించగలుగుతున్నాడంటే ఈ మాట నాలో బ్రతుకుతున్న ఈ మాట ద్వారా నేను ఎంత గట్టిగా చెప్పను. భక్తులు అడుగుతూ వచ్చి, అయ్యా నన్ను సమ్మతిపరుస్తా, నా మనసును దృఢపరుచు. ఎప్పుడు సమ్మతిపరుస్తా? ఎప్పుడు దృఢపరుస్తా? సమ్మతి పడేది ఎప్పుడు? దృఢపడేది ఎప్పుడు? ఆత్మ వచ్చి మీ ఆత్మను వెలిగించినట్టు, ఆత్మ వచ్చి మన ఆత్మను వెలిగించినట్టు. ఇవాళ చెప్పే మాటలు మీకు అర్థమైతే మీరు ఎక్కడికి తగ్గిపోరు. ఎందుకంటే అంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దని కాదు నేను చెప్తుంది. ఆ మనసు మీరు తగ్గిపోరు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉండగా ఆ మాటను మనం సంబంధిస్తూ ఉంటే, ఇది ఈ మాటలు అంగీకరించిన నీ మనసును ఏం చేస్తాడు? ఆయన దృఢం చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తూ ఉంటాను? మనము మన కళ్ళు పెట్టుకోమని దేవుడు చెప్తూ ఉంటే, మన శరీరము మన హృదయం మన మోసగిస్తూ దేవుడు చెప్తూ వచ్చాడని మీరు మోసపోకండి. దేవుడు వివరించాలి. ఎందుకంటే ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి మోసపోవద్దు. మోసపోతే దేవుడు వ్యతిరేకించబడి వ్యతిరేకించబడేది ఎవరు? మనల్ని కళం చేయబడేది ఎవరు? మనల్ని వేళ్ళని చేయబడుకోకుండా ఎత్తరించబడుకోకుండా మనం ఉండాలి అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆత్మ మనల్ని దృఢపరచాలి, ఆత్మ మనల్ని ధైర్యపరచాలి, ఆత్మ మనల్ని బలపరచాలి. ఆ బలపరిచినప్పుడే, ఆ దృఢపరిచినప్పుడే మనం ఇంకొకరికి చెప్పగలం. ఆ చెప్పగలిగే మాటలు వారికి మనం కూడా డౌట్ గానే చెప్తాం అనుకోండి. మనం కూడా డౌట్ గా చెప్పినప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకొక రకంగా చెప్తారు. చెప్పినప్పుడు ఈ మనిషి దాస్తే ఏమైపోయింది? ఈ మాట దగ్గర నిలబడలేదు, ఆ మాట దగ్గర నిలబడలేదు. ఈ మనసు అంతా గలిగిలేదు. అందుకే దేవుడు సహాయం చేస్తూ ఆత్మదీపాన్ని వెలిగించడానికి ఈ మాటలు చెప్తాం. మన ఆత్మదీపం వెళ్ళకపోకుండా మన ఇంటికి వెలుగున మన ఆత్మదీపం వెలిగినప్పుడు మన ఇంట్లో వారికి వెలిగిస్తాం. దేవుని అనంతుడైన దేవుని విజ్ఞాపన ఈ దినాన్ని ఆత్మదీపాన్ని వెలిగించి
ఇంట్లో ఉన్న వారికి వెలుగు ఇచ్చే రీతిగా ఆయన ఈ మాటలు చెప్పిస్తున్నారు. ఈ మాటలు ఇప్పుడు వెలుగుగా ఉన్నాయా, చీకటిగా ఉన్నాయి? మీరు సందేహపడకుండా వెలుగుగా ఉన్నాయి అని అంటే దేవుడు వెలుగుగానే చేసేది. వెలుగుగా ఉన్నాయని మళ్ళీ మనం ఏమైనా సందేహపడగలుగుతాం? మళ్ళీ ఎవరికి చేరుతారు? చేరవచ్చు. దేవుడిని నమ్మకం భూలోక జనులకు ఆయన మహిమగలిగిన దేవుడని, భూలోక జనులకు ఆయన ప్రసన్నుడని, ఆయన ప్రభావం కలిగిన దేవుడని తెలుసుకుని బ్రతకడానికి ఈ స్థానాన్ని నేను కోరుకున్నాను. ప్రభు సాధిస్తున్నాడు. ఆయన దివ్యమైన సంగతులను మనం బ్రతకాలి. ఆ దివ్యమైన సంగతుల ద్వారా మనం బ్రతకడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి జ్ఞాపకం చేస్తున్న దేవుడి దగ్గర మనం శ్రేష్టంగా బ్రతకడానికి దేవుడు మన యొక్క హృదయం ఏం చేస్తున్నాడంటే దున్నుతూ ఉన్నాడు. దేని చేత? వాక్యం అని నాగట్టించారు. ఈ సత్యం మనం తెలియక మనం ఎక్కడ కూర్చున్నాం కాబట్టి అయ్యా దొంగని బీడు భూములు ఎన్నో ఉన్నాయి, ఆ బీడు భూములు దున్నేటట్టుగా సహాయం చేయండి. ఈరోజు చెప్తున్నాడు దేవుడు ఆత్మ వచ్చి మన ఆత్మ దీపాన్ని వెలిగించకపోతే మీదే ఒక బీడు భూమి, ఆ బీడు భూమి దొన్నబడే రీతిగా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడికి నీవు సారవంతమైన భూమితో మార్చబడి, ఫలాలిచ్చే భూమితో మార్చబడి. ఎందుకున్నాగా దేవుడు తన పిల్లలు ఫలించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. తన పిల్లలు దేవుని నామ మహిమార్థంగా దేవుని కొరకు ఫలించాలని ఎదురు చూస్తూ ఫలించడానికి దేవుని సహించి ఫలభరితమైన జీవితం పొందడానికి ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు చెప్పే దేవుడు సత్యవంతుడు. ఈ మాటలు చెప్పే దేవుడి దగ్గర ఏమని అంటే సర్వ సంపదలో ఆయన యొక్క గుప్పిలో గుప్తమైంది. దేవునికి ఆయన చేతిలో గుప్తమైంది. ఆయన చేతిలో ఉన్న దాని కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకున్నప్పుడు ఏం చేసుకుంటాడంటే తగిన సమయం వస్తుంది. కనిపెట్టుకున్న వారి కొరకు తగిన సమయం వస్తుంది. తగిన సమయం వచ్చి దేవుని వాక్యం మనకు ప్రత్యక్షం. ఇంతవరకు నిందల మోసం, అవమానాలు భరించాం, కేరళను భరించాం. అయితే దేవుని ఆత్మ వచ్చి ఆత్మదీపాన్ని వెలిగించి ఆ నిందలని అవమానాలను కొట్టివేస్తూ దేవుని నామ మహిమార్థంగా మనము వెలుగుతూ ఇంట్లో ఉన్న వారికి వెలుగునిచ్చేట్టుగా నిలబెట్టుకున్న దేవుడిని ఈ దినురాల గురించి మీ ఎదురు సాక్ష్యంగా చెప్పిస్తున్న దేవుడికి క్రీస్తు చేస్తున్న ఆయన మార్గము, ఆయన సత్యం, ఆయన జీవం. ఆ మార్గంలో కూడా మనం వెళ్ళాలి అంటే ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మ ఏం చేస్తుంది? నడిపించింది. ఆత్మ నడిపించకపోతే వారు ఆయన పిల్లల ప్రార్థన చెప్తుంది పరిశుద్ధంగా. కనుక ఆత్మ నడిపించాలి అంటే, ఆత్మ మనల్ని నడిపించాలి అంటే మొదటి మన ఆత్మ వెలిగించేది కూడా ఆయనే. వెలిగించబడటానికి మనం ఆయన సహాయం కోరుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన ఆత్మదీపాన్ని వెలిగించి ఆ ఆత్మ వెంట సాగడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఒకసారి మాట మళ్ళీ చదవండి. ఇంకా చదువుకోవచ్చు. ప్రభువు నీకు క్లేశంల పానములు నిచ్చును. ఇక మీదట మీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా ఈ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, వీరిలో నడువుడని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, కోత కోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్ర పరుతురు. హేయములని వాటిని పారవేయుదురు. లేచి పొమ్మని దానితో చెప్పుదురు. ఎప్పుడు ఈ కార్యం జరిగేది క్రమముగా చెప్తున్నాడు. దేవుడి వాగ్దానం ప్రకారం నేను నీకు క్లేశంల పానాలు ఇస్తూ ఉన్నాను. మీ బోధకులు
దాగి ఉండడు, నీవు కన్నులారా చూసేను. ఆయన వచ్చి బోధ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ చెక్కబడిన వెండి ప్రతిమల భక్తులు కోత కోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపడుతూ హేయములని వాటిని ఆడవేయదు. ఏం జరిగింది ఇప్పుడు? ఆయన వచ్చి బోధ చేసుకుంటున్నాక, ఆయన వచ్చి బోధ చేసుకుంటే ఈ మనుషులు ఏం జరుగుతుందంటే ఆయన కార్యం జరుగుతుంది. ఇవి హేయములు అని పారవేసే వారిగా ఉన్నారు, లేచి పొమ్మని వాటితో చెప్పే వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకంటే భాగ్యమేమో, దేవునికి మహిమ కలుగును. గొప్ప భాగ్యం దేవునికి కలిగించిన గాక. నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించు. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యములు అది అతి విస్తార సార రసములు కలదై ఉంటుంది. ఆ దినము మీ పశువులను సారమైన గడ్డి బిళ్ళలో దేవునికి మంచి దేవుడని మంచి కార్యం చేయడానికి నేను మీ బోధకున్నాను. మంచి కార్యం చేయడానికి నేను మీ బోధకుని. ఆయనే వర్షం ఇస్తున్నాను, గింజలు మొలవడానికి ఆయనే వర్షం ఇస్తున్నాను. ఆయన ఏం చేసుకున్నాడు? సారవంతంగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత గడ్డి బీడుగా చేసుకున్నాడు, అంటే మేత కలిగిన స్థలముగా చేసుకున్నాడు. ఎంత గొప్ప కార్యం చేసుకున్నాడు చూడండి. దేవునికి మహిమ కలుగును. ఈ గొప్ప కార్యం జరగడానికి నేను నీ బోధకున్నాను. ఇది నాన్న ఎంత గట్టిగా చెప్పగలగడానికి కారణం ఏంటంటే నేను సిద్ధపరిచిన మెసేజ్ కాదు. ఇక్కడ నిలబడిన బోధకుల యొక్క, ఇక్కడ నిలబడిన మన పరమ బోధకుల యొక్క మాటని దేవునికి మహిమ కలుగును. ఆయన పని చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అపవిత్రమైన వాటినంట లేచుకుంది అని తీసి పారవేస్తూ ఉంది. సత్యవంతుడి బోధ ద్వారా ఏం జరుగుతుంది వినాలి. దీనికంటే ముందుగా దేవుడు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. ఏమని చెప్తూ వచ్చారంటే, జ్యోతిష్కాలు, మరి నక్షత్రాలు, ఇంకేమేమో చెప్తూ వచ్చారు. వీటన్నిటిని విడిచి ప్రభు పాదాల దగ్గర సాగిపడేవారిగా ఉండబోతున్నారు అని దేవుడు చెప్తూ వచ్చారు. ఆ దినాన్ని ఈ మాటలు నా నోటిని పలికిస్తే ఉన్న వాళ్ళకి బహు ఏళ్ళగా ఉంది. ఏమి దగ్గర ముగ్గురు లేదు, నలుగురు లేదు. నేను చెప్పే మాటలు చూస్తే పాటలు దాటిపోతుంది. వాక్యం ఏం చెప్తుంది? సత్యం చెప్తున్నా. సత్యం బోధకుడు వచ్చి బోధిస్తూ ఉంటే పారిపోమని ఎవరైతే సేవిస్తూ ఉన్నారో సేవించే వాళ్ళని పారిపోమని ఎంత గొప్పదని దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క నామ మహిమార్థం, దేవుని యొక్క వాక్యాలను మనం చూసినప్పుడు మళ్ళా చెప్తూ వచ్చాం. దేవుని నామ మహిమార్థంగా రాజు సాగిలపడతారు. ఎవరి ఎదుట సాగిలపడి మహనీయుడైన మహారాజు తన మహత్యాన్ని కనపరుస్తూ ఉంటే భూలోకపు రాజు సాగిలపడక మనదడ దేవుని యొక్క వాక్యం సత్య సమూహ, దేవుని యొక్క వాక్యం ప్రభావం కలిగిన వాక్యం. ఈ ప్రభావం కలిగిన వాక్యాన్ని చిన్న చూపు చూడకండి. ప్రభావం కలిగిన వాక్యాన్ని, ప్రభావము కలిగింది. ప్రభావాన్ని ఆరోపించండి. కుటుంబంలారా మీరు వచ్చి ప్రభావాన్ని ఆరోపించండి. ఎందుకన్నాడు మాట?
ఆయన నమ్మదగినది. ఆయన నమ్మదగినది. నీలో ఉన్న చిన్న ఆలోచన బట్టి, నీలో ఉన్న చిన్న చూపును బట్టి నువ్వు అనొచ్చు. ఈమె దగ్గరకు వచ్చి రాజులు సాగులు పడతారా? నేను ఈ బోధకుడు. ఆ బోధకుని ఎదుట భూలోక రాజుల మహిమ ఎదుట సాగలిపోయే ఆవిడ ఆమె కొనుక్కొని ఆయన చేతులు ఆయన కూర్చుని ఆయన పదే చెప్తూ ఉన్నాడు, నాకు సమస్తము సాధ్యము, నువ్వు తొందరపడబాకు. తొందరపడి ఏం చేస్తున్నావు? తప్పిపోతూ నువ్వు తొందరపడి తప్పిపోతున్నావు. నువ్వు తొందరపడబాకు, నాకు సమస్తం. మళ్ళా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన నిలబడతానంట వాక్యం. ఆయన నిలబడతానంట ఏం జరుగుతుంది? దాన్ని తీసేసాను, బంగారం తీసేసి మా ఇద్దరు పారిపోతుంది. ఇదేమ్మా ఎంతగా ఉంది ఈ మహిమ ఎదుట. ఏ దీవులు ఉన్నాయో దేవునికి మహిమ కలగాలి. ఈ మహిమ ఎదుట ఏ దీవులు ఉన్నాయి? ఆ మహిమ కలిగిన దేవుని దగ్గర బాగుగా బ్రతుకుదాము పిల్లలని పెడతాడు. దేవునికి ఆ మహిమ కలిగిన దేవుని దగ్గర దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తూ బ్రతుకుదాం. దేవునికి మహిమ ప్రభావం, దేవుని నామాన్ని మహిమపరుస్తూ బ్రతుకుదాం. అందుకే కుటుంబములారా వచ్చి దేవునికి మహిమను ఆరోపించండి. కుటుంబములు జనములారా వచ్చి దేవునికి మహిమను ఆరోపించండి. ఆయన బోధ చేస్తూ ఉంటే ముందుగా ఆయన బోధ చేస్తూ ఉంటే ఆయన బోధ దగ్గరకు వచ్చి ఆయనకే మహిమను ఆరోపించి ఇంతకు ముందు చెప్తూ వచ్చిన వాక్యంలో వెళ్ళకుండా మీరు చేయవలసిందంతా దేవునికి స్థితి మహిమలు చెబుతూ ఉండండి. స్థితి మహిమలు చెబుతూ ఉండండి. ఎందుకు అనగా ఆయన మహిమ ప్రభావంతో ఆయన మాతో మాట్లాడుతున్నాడు. ఆయన మహిమ ప్రభావంతో మాతో మాట్లాడు. మనం వెళ్ళి సువార్త చెప్పి వినండి. మనం వెళ్ళి సువార్త చెప్పి అమ్మా మీ ఇంట్లో తెలుసుకోవడం మంచిది కాదు, తీసివేయి అని మనం అన్న తర్వాత నేను అది తీసివేస్తే నాకు నష్టం వచ్చింది అని నీ వెనకాలే వస్తాను. నష్టం వచ్చింది అని నీ వెనకాలే వస్తాను. ఎందుకు వస్తారో చెప్పమంటారు? నిన్ను పంపలేదు. పంపబడిన బోధకుడు ఎక్కడి నుంచి పంపబడ్డాడైనా పరలోకమని పిలిచి భూలోకానికి పంపబడ్డాడు. పంపబడిన బోధకుడి దగ్గర ఈ మాటలు రావు. పంపబడిన బోధకుడి ఎదుట ఈ మాట దేవుని నామం మాట్లాడు. ఆనాడు చెప్తూ ఉన్నాడు దేవుని మాటలు. 2007 సంవత్సరం 2008 సంవత్సరం అర్థమే కాని స్థితిలో నేను ఈనాడు ఇంత గట్టిగా చెప్పగలటానికి దేవుని ఆత్మ నా ఆత్మ దీపాన్ని వెలిగించింది. దేవుని ఆత్మ దేవునికి మహిమ కలుగునిగా నా ఆత్మదీపం వెలిగించింది. ఆత్మదీపం వెలిగినప్పుడు ఆ ఆత్మదీపం ఏం చేస్తూ ఉన్నది? అనేకులకు వెలుగునిస్తుంది. మళ్ళా చెప్పు ప్రభు యొక్క మాట ప్రభావం కలిగిన మాట. ఈ ప్రభావం కలిగిన మాట ద్వారా మనం బాగుగా బ్రతకడానికి దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ సేవకురాన్ని మరొక చోటకి తీసుకెళ్ళి ప్రభావం కలిగిన మాట ప్రభు మాట అని చెప్పురా అని దేవుని మాట నేను పట్టుకుని నా మనసు ప్రేరణతో నేను వెళితే ఆ సేవకులు సిగ్గుపడతారండి. దేవుని యొక్క వాక్యం మాట సిగ్గుపడనక్కర్లేని సేవకులుగా నిలబడి దేవుని కాదు సేవ చేసేవారిగా నిలబెట్టుకున్న దేవునికి మహిమ కలుగునగా. ప్రేమ కలిగిన దేవుని దగ్గర దేవుడు మహిమతో దేవుని యొక్క ప్రభావంతో మన బలపరుస్తూ చెప్తున్నాడు. ఎందుకు సిగ్గుపడుతుంది? ఎందుకు భయపడుతూ ఉన్నా? ఎందుకు లోకం ఎదుట సేవకుడు గట్టిగా నిలబడలేకపోతున్నాడు అనేది కొంచెం మాట జ్ఞాపకం చేయబోతున్నాను అన్నాడు. దేవుని సెలవు లేకపోకుండా సువార్తే మంచిదే కదా, మనం చెప్పేది మంచిదే కదా, చెప్తే ఏమైంది? చెప్తామని చెప్పినప్పుడు లోకం ఎదుట గట్టిగా నిలబడి
చెప్పిన వారే రీతిగా నిలబడిన పరిస్థితి. ఈ రోజు భూమి మీద జరుగుతున్న పరిస్థితులు దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తూ ఉన్నాడు. చూసే దేవుడు అంటున్నాడు. చూసే దేవుడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నా సేవకుని నువ్వు ముడితే, నా సేవకుని నువ్వు ముడితే నా కనుగుట్టులో పుట్టినట్లు అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. మరి ఆయన కనుగుట్టులో పుట్టినట్లు అని దేవుడు అంతగా తీసుకున్నాడు. మరి దినాల సేవకుల ప్రాణాలు ఎంత మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యం ఒక లోతుగా తీసుకెళ్తున్నాడు ఆయన. దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకొని బాగా బ్రతకాలి. సేవకుని ద్వారా దీవెన వస్తూ ఉంది. అయితే మన సేవకుని ఎందుకు చంపబడుతూ ఉన్నాడు? ఎందుకు చంపబడుతున్నాడు? అడుగుదాం. దేవుని నాకు మహిమర్ధంగా దేవుని యొక్క వాక్యం అంటుంది, సేవకుని దేవుడు పంపించాలి. దేవుని నాకు మహిమార్థంగా ఆయన పంపినప్పుడు ఆ సేవకుని ఎదుట భూలోకము దేవుని మహిమార్థంగా కళ్ళకి చేయబడుతుంది. దేవునికి మహిమ జరిగిందా? ఎవరి కాలంలో జరిగింది? దేవునికి మహిమ కలుగుగా పంపబడిన యేసయ్య కాలం సిలువ వేసిన వారు ఏమంటున్నారు? సిలువ వేసిన కళ్ళ కింద ఆయన పంపించాడు సేవకులు. ఆ పంపించిన సేవకులు సేవ చేస్తూ ఉంటే పట్టణాలు ఏమవుతూ వచ్చాయి? కళ్ళ కింద ఇవి వచ్చారు. మన పట్టణాన్ని గలిబిలి చేస్తారు. పట్టణాలు గడగడలాడుతూ ఎందుకు చెప్తున్నారు మాట? భూలోక జనులారా దేవుని సాగిపడండి అని సెలవిచ్చిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభావంతో సంగమా వర్ధిల్లని ప్రభు సెలవిస్తుంది. సంగమా తేజలని ప్రభు సెలవిస్తుంది. సంగమను నడుము పట్టుకొని ప్రభు సెలవిస్తుంది. దేవుని నడుము పట్టుకుంటే దేవుని తోడు, నడుము పట్టుకుంటే దేవుని ప్రభావం లేకుండా, నడుము పట్టుకుంటే దేవుని యొక్క ఆశ్రయం లేకుండా, ఆ ఆశ్రయం ఆ ప్రభావం చెప్పిస్తూ వచ్చి ఈ భూలోకాన్ని గడగడలాడించడానికి, ఈ భూలోకాన్ని దేవుని వైపు తిప్పడానికి అధికారం ఇచ్చి పంపే దేవుడు, అధికారం ఇచ్చి ఆయన కృప చొప్పున నడిపించే దేవుడిగా నేను ఈ జీవనం ఆయనకి స్థితిగా మహిమలు కలుగునిగా. ఆయన ఎందుకు విశ్వాసం వచ్చారు? మనం బ్రతకండి. మళ్ళా చెప్తున్నాం. నేను చెప్పాను కదా, నేను గుర్తుపట్టలేదు. ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అంతకుముందు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను ఒక బిడ్డ వచ్చి నన్ను హత్తుకుని తన గుండెలకు అదంతా ఏడ్చి రోదన చేస్తుంది. అయిపోయి నేను లేచాను, ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ పడుకున్న తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఆమె వచ్చేమంటే ఇక్కడ ఏ కార్యాలు జరగవా దేవుని నా మహిమార్థంగా నేనున్నానని ప్రభు సెలవిస్తున్నాను. నా కార్యం నేను చూసేదని ప్రభు మాట్లాడుతున్నాను. దేవునికి నీ బోధకుని కనులారా చూస్తాను. ఎప్పుడు ఏ విధంగా చూస్తున్నాను? ఇవాళ మనం వచ్చింది దేవుడు అని తెలుసుకోవాలంటే ఒక చూసుకోగలిగా చేస్తే దేవుడు అని తెలుసుకోవచ్చు. ఇవాళ ఈ ఆత్మదీపాన్ని వెలిగించింది ఎవరు? మరి దేవునికి మంచి దేవునికి మహిమ కలుగు. మరి దేవుడు ఉన్నాడని లేదు, మన ఆత్మదీపాన్ని వెలిగించాడు లేదు. ఆత్మదీపం వెలగపోకుండా నువ్వు నాకు ₹1,00,000 అప్పు ఉంది, అప్పు తీరిపోవాలని ప్రార్థన చేసి సేవకుడి దగ్గరికి వెళ్ళి అప్పు తీర్చబడిన
నీ ఆత్మదీపం వెలగకపోతే నువ్వు చీకటిలోనే ఉంది. చీకటిలోనే ఆ చీకటి నుండి విడిపించే దేవుడే మహాగరుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఆ చీకటి నుండి విడిపించే దేవుడే బహు కీర్తనీయుడైన దేవుడు. ఆయన మహిమ కలుగును. ఆ కీర్తనీయుడైన దేవుడి దగ్గర జాగ్రత్త పడి మన వినికిని దీవిస్తూ చెప్తూ ఉన్నాడు. చదవబడిన వచ్చిన 23వ వచనం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన నీవు నీ భూమిలో విత్తుటకు నీవే నీ భూమిలో విత్తుటకు కావలసిన వాన ఆయన నీకు దయచేస్తూ ఉన్నాడు. వాన దయచేస్తున్నాడు. నీ గింజల వాన ఉన్నాడు. గింజలను వెతుకుతాను. వినండి పిల్లల, గింజలు నీ భూమిలో విత్తనములు, నీ గింజలు నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన. ఈరోజు మనతో చెప్తున్నాడు మహిమ కలిగిన దేవుడుగా అని చెప్తున్నాడు. పెట్టుకుంటే నీ నా పట్ల పెట్టుబడి అనమాట. దేవుని వాటి దేవుడు నామ మహిమార్థంగా గింజలు మన జీవితంలో మొలవటానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన వాన కురిపిస్తున్నాడు. ఏ వానది? కరుణ వర్షం. ఆయన కరుణ వర్షం. ఆ కరుణ చేత మన ఆత్మదీపాన్ని వెలిగిస్తూ మన మీద జాలి చేస్తున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలిగిన నీ గింజలు నీకు ఆహారం అవుతాయి. నీ గింజలు నీకు ఆహారం అవుతాయి. ఆహారం ముగిస్తూ ఉంటే ఏమొస్తుందమ్మా? బలం వస్తుందా? వాళ్ళ వచ్చింది బలం వచ్చింది. నువ్వు వింటున్నావు, బుధిస్తున్నావు. ఈ గింజలు నీ భూమిలో పడి ఫలించడానికి, నీకు ఆహారం అవ్వటానికి ఆయనే ఆత్మవర్షం కురిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలగాలి. ఆత్మ ప్రభావం చేస్తాను మనకు తన అనుగ్రహాన్ని అనుగ్రహించి జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలగాలి. దేవుని యొక్క లేఖనాలు మనం చూసాము. ఒకసారి యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము యోవేలు 2వ అధ్యాయము 14వ వచనంలో ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? నువ్వు నైవేద్యమును పానార్పణము నువ్వు అర్పిస్తే చెప్తూ వచ్చిన పరిశుద్ధత నేను చేతులు ఎత్తుతా సాయంకాలపు నైవేద్యం. అయితే చేతులు దేని కొరకు ఎత్తుతూ ఉన్నాము? వాక్యం మన ఎద్దకు వస్తూ ఉంది. ఆ వాక్యపు వెలుగు మనలో ప్రకాశించుతుంది. వాక్యపు వెలుగు ప్రకాశించాలి అంటే పరిశుద్ధాత్ముడి సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తూ ఉంటాడు? సహాయం చేస్తుంది. ఇది నాకు చెబుతున్న సంగతులు పరిశుద్ధాత్ముడు వచ్చి మనకు సహాయం చేస్తున్నాడు. సహాయం చేస్తూ ఉండడాన్ని బట్టి మన ఆత్మదేశం వెలిగించబడుతున్నాడు. అందుకంటున్నాడు, నువ్వు పానార్పణముగా నైవేద్యముగా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తున్నాడంట? మన అనుగ్రహము దీవెనగా నీకు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించడం లేక అనుగ్రహించడానికి ఎవరు చెప్పగలడు? నువ్వు ఆ విధంగా వస్తే అనుగ్రహించడాన్ని ఎవరు చెప్పగలడు? ఆయన అనుగ్రహించేది. దేవుని నామం మాత్రం మన బ్రతుకుతూ బ్రతికేస్తానని చెప్పుకోవాలి. మంచి దేవుడు. ఆ మంచి దేవుని మాటలు మనం వింటూ దేవునికి నమ్మకంగా మనం బ్రతకడానికి నైవేద్యముగా అని అంటున్నాను. నైవేద్యముగా నేనేం చేయాలి? నేను ఎట్లా ఉంటాను? నైవేద్యముగా నేనేం చేయాలి? నేను ఎట్లా ఉంటాను? నైవేద్యాన్ని అర్పించినప్పుడు దేవుడు ఆ నైవేద్యం యొక్క సువాసన ఆగ్రహిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మహిమ కలిగిన దేవుని దగ్గర మనం అర్పించే నైవేద్యం ఏమై ఉన్నది అని లేఖనాలు మనం గమనించినప్పుడు ఆ రెండు ధర్మశాస్త్రంలో చూస్తే గోధుమ పిండి తేవాలంటున్నాడు, నూనెని తేవాలంటున్నాడు, అది కలపాలి. ఇంకా ఈ విధంగా రాస్తూ వచ్చాడు. మన సంఖ్యాకాండం, లేవి కాండాలు ఈ మాటలు రాయబడి ఆ రాయబడిన మాటలు మనం చదువుదాం. అయితే ఇక్కడ గమనించాలి, ఆ వాక్యాన్ని చూసుకునే విధంగా మీరు చెప్పబడిన మాట ఏంటంటే దాన్ని తీసుకొస్తే
దాని ద్వారా ఏం చేస్తున్నాడంటే దేవుడు తన ఇష్టాన్ని తెలియపరుస్తున్నాడు, తన ఇష్టాన్ని తెలియపరుస్తున్నాడు, ఆగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. ఈరోజు మనతో చెప్తాం నైవేద్యముగా అనాత్మగా మీ యొక్క అనాత్మదేహములను ఆయన కల్పించుకుని ఆయన సన్నిధికి వస్తే, ఆయన కల్పించిన ఆయన సన్నిధికి వస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే తన అనుగ్రహించక, తన దీవుని అనుగ్రహించక మానట్లే. దేవునికి మహిమ కలిగిన దేవుని మనం బాగుగా బ్రతకాలి, మహిమ కలిగిన దేవునితో మనం బాగుగా బ్రతకాలి. ఇంకా చెప్తూ ఉన్నాడు నైవేద్యంలో ఉప్పులు కలపండి అంటారు. నైవేద్యంలో ఉప్పులు కలపండి ఎందుకన్నాడు మాట? దేవుని యొక్క వాక్యం అనే ఉప్పు కలపబడాలి, దేవునికి మహిమ కలగబడాలి. దేవుని యొక్క వాక్యం అనే ఉప్పు కలపబడాలి. ఇప్పుడు మనం అడగాలి, దేవా ఈ సంగతి నాకు అర్థం కావట్లేదు, ఎట్లా అడుగుతుంది? వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు నీకు పరిశీలనగా తెలుసుకుని వచ్చి నీకు బోధిస్తాడని వాక్యం చెప్తుంది. ఆ వాక్యం అనే ఉప్పు ఈ నైవేద్యంలో కలుగు. దేవునికి మహిమ కలగబడాలి. ఆ వాక్యం అనే ఉప్పు ఈ నైవేద్యంలో కలుగు. నైవేద్యాన్ని ఆగ్రహించి నీ పనులకు దేశంలో నిన్ను నేను కల్పించిన ఆయనకు ఆగ్రహించగలిగినాడు. ఆ వాక్యాన్ని పడుతున్న దేవుడిని సహాయం చేస్తాడు. దేవుడు నీకు అనుగ్రహం చూపిస్తాడు. ఆ అనుగ్రహంలో ఆయన కరుణ వర్షాన్ని కురిపిస్తూ ఎందుకు కురిపిస్తూ ఉన్నాడంటే నువ్వు ఇచ్చిన నీ భూమిలో నువ్వు ఇచ్చిన నీ దగ్గర నీకు ఆహారం అవుతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. నా మాటని అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది. దేవుడికి ఒకసారి మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన సెలవిస్తున్న మాటలు మన జీవితంలో ఆయన సెలవిస్తున్న మాటలు మనకు మేలు చేసేది. ఈ మేలు చేసే మాటల ద్వారా మనం బాగుగా ప్రకటన చెప్పుకున్నాం, బాగుగా ప్రకటన చెప్తున్నాం, బాగుగా గడిపించే దేవుడు మన జీవితానికి అనుగ్రహం చూపిస్తూ ఉన్నాడు. అనుగ్రహం చూపించి ఆ భూమిని పచ్చగా చేస్తుంది. వీడి కొరకు అక్కడ రాయబడింది, మీ పశువులకు ఇక్కడ ఏమన్నాడు? నీ భూమిలో విత్తనాలు ఉన్నాయి. విత్తనాల తర్వాత ఆహారం ఉన్నాడు, తర్వాత ఏమన్నాడు? పశువులకు. ఈ పశువులు ఏం తినాలంటే ఈ పశువులే. సువార్తకుడు అయ్యాడు, సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత అదే సువార్తకు మేము అన్నాడు, మా ఊరిని ఎవరు రమ్మన్నాడు. ఈ మనసు ఏం మనసు అంటారు? పశువు మనసు. బోధకుడు వచ్చి బోధ చేస్తూ ఉంటే ఆ బోధ ద్వారా ఆ పశువులకు కూడా గడ్డి. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నామ మహిమార్థం. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే గడ్డి ఎవరు వేశారు? దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకు వేశాడు? అది బుద్ధి సరైన వారికి గడ్డి కూడా ఉందని చెప్తున్నాడు. గడ్డి కూడా ఉంటుంది. నువ్వు వాన కురిసిన తర్వాత నీకేమో ఆహారం వస్తుంది. బుద్ధి సరైన వారికి గడ్డి. మంచి దేవుడు, ఆ మంచి దేవుడి చేత ఈ ప్రభావం భూమి మీద ఆయన మహిమ ప్రభావం విస్తరించిన దాకా దేవుని దేవుణ్ణి ప్రకటించే సైన్యముగా ఆయన మనల్ని బలపరుస్తున్న దేవుని యొక్క స్వార్థ కింద దేవుడు మనం బలపరుస్తున్నాం. ఎందుకు మార్చేస్తున్నాం? స్త్రీ సంఘములో ఉపదేశం చేయొచ్చు అంటే వాక్యం అంటుంది స్త్రీలు మౌనంగా, వాక్యం అంటుంది స్త్రీలు సైన్యమని సువార్తను ప్రకటిస్తారు. రెండు మాటలు ఏంటి? ప్రేమ దేవుడు సంఘము పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. సంఘం అనే స్త్రీ దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని దేవుని నామ మహిమార్థంగా
దేవుని పిల్లలను పోగు చేయబోతున్న దేవునికి మహిమ ప్రేమమడి బ్రతికిస్తూ ఏ సంఘం అంటే దేవుడు ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలుగుతుంది. దాని ఏమన్నాడంటే సైన్యమై అంటున్నాడు. సైన్యమై నువ్వు చేరవలసిన దేవుని సైన్యమై బ్రతికించడానికి ఆయన చేర్పించాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని సైన్యముగా బ్రతికించడానికి ఆయన చేర్పించాడు. ఇక్కడ స్త్రీలనే కాదండి, స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా ఆయన ఏమై ఉన్నాడంటే స్వపురుషుడై ఉన్నాడు. పురుషుడై ఉన్నాడు. సంఘము స్త్రీ, ఈ సంఘము స్త్రీ సైన్యముగా సువార్త ప్రకటించారు. ఎందుకు ఈ పని, ఎందుకు ఈ పని? ఈ దేవుడు నిర్ణయం, ఈ దేవుడు ఆ నిర్ణయం చెప్తున్నాను. ఆయనకి ఆయన జరిగిస్తున్నాడు. అంటే మేము పురుషులు ఎవరము ఈ సముద్రం రాకూడదా అని అంటే చెప్తున్నాడు దేవుడు. పురుషులు స్త్రీలు కలిసి చేస్తాను. పురుషులు స్త్రీలు దేవునికి విధేయత చూపించడమే భర్తకు భార్య లోబడినట్టుగా సంఘం అనే శిరస్సుకు శరీరం అని శిరస్సు అని క్రీస్తుకు సంఘం అని శరీరం లోబడి దేవుడికి మహిమ. అదే స్త్రీకి శిరస్సు సంఘానికి శిరస్సు క్రీస్తు యొక్క శరీరముగా సంఘము. ఈ సంఘములో అవయవాలుగా ఇక్కడికి వచ్చిన అబ్బాయిలైనా అమ్మాయి, ఎవరైనా ముసలి, ఎవరైనా ఆయన శరీరంలో అవయవాలు. ఈ సంఘం అనే సైన్యాన్ని ఉపయోగించుకొని దేవుడు తన మహిమ ప్రభావాన్ని వెల్లడి చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుడికి దేవుడైన దేవుడి మనం బ్రతకాలి అన్నిటికీ ప్రకటించాలి. బ్రతకాలి అంటే దేవుడే మహత్యము కలిగిన మహారాజుగా నిలబడుతున్నామా? నిలబడిన దేవుని దగ్గర నేర్చుకోవాలనుకున్నాను. నిలబడిన దేవుని మాటలు వింటూ వచ్చిన ఈ మాటల ద్వారా మన విశ్వాసం ఇవ్వాలి. అధికమవ్వాలి. మన విశ్వాసం వృద్ధి అవ్వాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసం మనలో అధికం అవుతుందో, వృద్ధి అవుతూ ఉందో, అప్పుడు దేవుడు వృద్ధి అవుతున్న దాన్ని చూసి వృద్ధిలోనికి వచ్చినదానా, వృద్ధి అవున దాన్ని మీకు ఇంకా సమయం రాలేదు. వృద్ధి అవ్వాలి. సంఘం వృద్ధి అవ్వాలి. ఎట్లా వృద్ధి అవ్వాలి? రాయబడుతూ వచ్చి పరిశుద్ధ వార్తలో జ్ఞాపకం చేశారు. ఒక్క యూదుని చెందుబడుతున్నట్ట 10 మంది వచ్చారు. నేను వెళ్తున్నాను దేవుని సరికి ఉపవాస ప్రార్థన నేను వెళ్తూ ఉన్నానంటే అక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. నేను వెళ్తూ ఉన్నానంటే 10 మంది వస్తూ ఉన్నారు. 10 మంది దేనికి కావాలంటే ఆ సన్నిధిలోకి వెళ్తే మనకు మన సహోదరులు భోజనాలు తెచ్చి పెడుతున్నారు. భోజనాలు రాకండి అని అంటారు. ఆ సన్నిధిలోకి వెళ్ళామంటే మనకు వస్త్రాలు వస్తాయని రాకండి అంటున్నారు. మీరు మళ్ళీ చెప్తూ ఉన్నాయి. ముందే నేను జ్ఞాపకం చేసేస్తాను. వస్త్రం కొరకు భోజనం కొరకు చింతించకండి. దేవుని యొక్క దయ పొందడానికి, దేవుని యొక్క కృప పొందడానికి, దేవుని యొక్క మేలును అనుభవించడానికి, దేవుని రాజ్యాలను సంపాదించుకోవడానికి దేవుని వైపు వచ్చేది దేని పడకంటే దేవుని రాజ్యం. నువ్వు బయలుదేరి వచ్చి రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి దేవుడు నిలబడ్డాడు. దేవుడు బోధించే దేవుడి దగ్గర బ్రతుకుతాం పిల్లలని బోధించే దేవుడి దగ్గర దేవుడి సహాయంతో బొద్దుగా దేవుడికి మహిమ కలగలగాలి. నువ్వు చెందబడుతుంది 10 మంది వచ్చి 10 మంది కూడా దేవుడి నామ మహిమాలుగా బాధపడ్డా తెలుసుకుంటాం. చూడండి
జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయం 18వ వచనం చదువు. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. దేవునికి మహిమ కలుగునుగాక. యూదా ఇంటి వారికి, యూదా ఎవరనగా దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. దేవుని ఆరాధించే ఇంటి వారికి ఈ ఉపవాస ప్రార్థన ఉన్నది పండుగ అవుతున్నాను. తర్వాత కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇక్కడ వచ్చేది దేవుని పడకంటే దేవుని ముందుగా చెప్పండి. పాఠమంతా చెప్పకముందు నువ్వు ఆహారం కొరకు కాదు, వస్త్రం కొరకు కాదు చింత. నీ చింతంతా దేవుని కొరకుంటే సత్యము తెలుసుకోవడానికి, సత్యము తెలుసుకోవడానికి భయపడుతూ వచ్చింది. కాబట్టి సత్యమును సమాధానము ప్రియముగా ఎంచుకోండి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే మీకు ఏది ప్రియముగా ఉండాలి, సత్యము తెలుసుకో, సమాధానం నీకు కలదు. దాన్ని ప్రియముగా ఎంచుకుని ఆయన సన్నిధి ఆ ఉపవాస ప్రార్థన నీ ఇంటికి పండుగగా ఎంచుకోవడానికి తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా జనములను అనేక పట్టణముల నివాసములను ఇంకను వద్దురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వద్దురు. తర్వాత ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును మనము సోదము రండి అని చెప్పగా వారు మేమును దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు. ఈ క్రియలో ఏం చూస్తూ ఉన్నాము? ఈ క్రియలో ఏం చూస్తూ ఉన్నాము? వస్తారు వస్తారు అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నువ్వు దేన్ని ప్రియముగా ఎంచుకుంటున్నావో మొదటి నువ్వు తెలుసుకుంటే, సంఘానికి వెళ్తే నాకు సబ్బులు వస్తాయి, సంఘానికి వెళ్తే నాకు దేవుడితో బురద పోవడానికి ముందులు వస్తాయి, ఆయన కొడుకులు వెళ్తే దేవుని యొక్క వాక్యం అంటుంది. సంఘానికి వెళ్తే సత్యము నీకు రావాలి, సత్యము నీకు కలవాలి. సంఘానికి వెళ్తే సమాధానం నీకు రావాలి. దేవునికి మహిమ కలగాలి. దాన్ని ప్రియముగా ఎంచుకుని పండుగ చేసుకోవాలి. దేవునికి మహిమ కలగాలి. దాన్ని ప్రియముగా ఎంచుకుని దేవుని ఆరాధించి దేవుని స్తుతించు. దేవునికి మహిమ కలగాలి. అది నువ్వు ప్రియముగా ఎంచుకుంటున్నావు. మనకు తెలియని సంగతి ఆత్మ తెలియజేసుకోండి. మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తుంది. ఈ వెలుగు నీలో వెలగదు. మీకు ఈ వెలుగు ద్వారా మరలి వస్తాడు, జనులు మరలి వస్తాడు, పట్టణములు మరలి వస్తాడు. ప్రేమ మనం చేసే మనల్ని దాటిపోయింది. ఆ ప్రేమను తెలుసుకోండి. మన జీవితం నేను ఒకవేళ సంఘానికి పోయి సబ్బులు తెచ్చుకుని, సంఘానికి పోయి దూరకు మొదలు తెచ్చుకొని పరిస్థితి ఉంటే ఎక్కడైనా తెచ్చుకోండి, సత్యం లేదు. దేవునికి మహిమ కలగలేదాక సంఘానికి వెళ్తే దేవుని కొరకు వెళ్ళాలి, సత్యం పడము. సంఘానికి వెళ్తే దేవుని కొరకు వెళ్ళాలి, సమాధానం పడము. సంఘము సత్యము సమాధానంతో ఆయన రాజ్యముగా దేవునికి మహిమ కలగలేదు. సిద్ధపడి దేవునికి మహిమ కలగలేదు. సిద్ధపరుస్తున్నాడు దేవుడు, సిద్ధపరుస్తూ అంటున్నాడు. అప్పుడు నాకు ఇంకా వస్తాను. నువ్వు దీన్ని ప్రియముగా ఎంచుకుంటే అప్పుడు ఇంకా వస్తాను. నువ్వు దీన్ని ప్రియముగా ఎంచుకోలేదు. నీ అడ్రస్ ఉండదు, నీ అడ్రస్ ఉండదు, వారి అడ్రస్ ఉండదు. గతకాలంలో చెప్తూ వచ్చి మీ అడ్రస్ ఏసీ అని బ్రతికేటండి, నేను బ్రతికిస్తాను, మీ అడ్రస్ ఆయనగానే బ్రతికేటట్టుగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన గురించిన దివ్యమైన సంగతులు వినబోతున్నామన్నాడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ప్రకటిస్తున్నాడు సత్యం.
ఆయన ప్రకటిస్తుంటేనే మనకి ఈ విషయాలన్నీ తెలుసుకుంటాయి. కనుక ఆ సత్యము కొరకే నువ్వు ప్రియముగా ఎంచుకుని సన్నిధిగా, ఆ సత్యము కొరకే ప్రియముగా ఎంచుకుని, ఆ సమాధానం కొరకే ప్రియముగా ఎంచుకుని సన్నిధికి వచ్చి నువ్వు వినబడితే నీతో పాటు తర్వాత విషయాలు చదవడం. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతి పరచుటకును వత్తురు. దేవుని నామమును మాట్లాడు. పరిశుద్ధ లేఖనాలు చదువు. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకును. మొదటి నాడు వెదకండి. ఇప్పుడు వచ్చే వాళ్ళు దేవుని కొరకు వస్తారు. యెహోవాను వెదుకుటకును, తర్వాత యెహోవాను శాంతి పరచుటకును వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. యెహోవాకు కోపం పుట్టించే రీతిగా మనం ఉండక నువ్వు వచ్చి దేవుని శాంతి పరిచే రీతిగా బ్రతకడానికి చెప్పుకున్నాను. వచ్చిన వాడు ఏం చేస్తూ ఉంటారు? దేవుని వెతకడానికి వస్తారు, దేవుని శాంతి పరచడానికి వస్తారు. నువ్వు ఇది మార్గము అని కుడికి వెళ్ళిపోతుంటే, ఇది మార్గము అని ఎడమకి వెళ్ళిపోతూ ఉంటే నీ వెనక అని చెప్తూ ఉన్నాను, ఇది కావాలని చెప్తూ ఉన్నాను. చెప్తూ ఉంటే ఆయన మాటలు వెళ్తే వినకపోతుంటే ఆయనకి ఏం వస్తూ ఉండేది? కోపం వస్తూ ఉంది. ఇది వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు? శాంతపరచడానికి. నువ్వు దీని కొరకొచ్చు, సత్యము కొరకొచ్చు, సమాధానం కొరకొచ్చు, ఆయన వెతకడానికి నువ్వు వచ్చావు. ఇవి వచ్చే వాళ్ళు దేని కొరకు వస్తారు? దేవుని శాంతి, దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క వాక్యం చాలా చాలా బాగా మనకి అర్థమయ్యేటట్టు చెప్తూ ఉన్నాడు దేవుడు. మరి ఎంతగా గ్రహించుకుంటున్నారో అది మీకే తెలుసు. దేవుడికి మహిమ కలుగును. ఆ గ్రహింపగలిగిన రోజు మనం అడగాలి. దేవుడు ఏమని అడగాలంటే, గ్రహింపగలిగిన ఆత్మ నాకు ఇవ్వయ్యారు. గ్రహింపగలిగిన ఆత్మ మనకి ఇవ్వకపోతే ఆయన చెప్పేది సత్యమే చెప్తూ ఉంటాడు. మనం చేసేది మనం శారీరక క్రియలు చేస్తూ ఉంటాము, శారీరక మనసుతో మనం వెళ్ళిపోతూ ఉంటాం, మన హృదయం మనం మోసగిస్తూ ఉంటది. కనుక రోజు దేవున్నాడు సత్యాన్ని గ్రహించినట్లుగా గ్రహింపగలిగిన ఆత్మ నాకు ఇవ్వయ్యారు. గ్రహింపగలిగిన ఆ గ్రహింపగలిగిన ఆత్మ ఏం చేస్తున్నట్టు సంగతులన్నీ చెప్తూ ఈరోజు మనతో చెప్తూ ఉన్నాడు. ఉపవాసం ముందు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్న మన జీవితంలో ఇంతవరకు మనం దేనికి వచ్చాము అంటే ఈ సత్యాలన్నీ మనకు తెలియదు కాబట్టి దేవుడు మనల్ని క్షమించి మన పొరపాటును ఆయన దిద్దుతూ మనల్ని ఆయన కడుతూ మనతో మాట్లాడుతున్నాడు. మీ పాపాన్ని పరిగణించేది ఎవరు లేదన్నారు. మన పాపాన్ని పరిగణించి వేస్తూ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం అయ్యా నేను తెలియక నేను దేవుని కొరకు నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను క్షమి. నీ సన్నిధికి రావాల్సింది నీ సత్యము కొరకు, దాన్ని నేను ప్రియముగా ఎంచుకొని అందుకొరకు నేను రావాలి. దాన్ని నేను ప్రియముగా ఎంచుకొని నీ సన్నిధికి నేను రావాలి. నాకు వాడు చెప్తే అరిగిగా నేను బ్రతికేటట్టుగా సహాయం చేయాలి. అరిగిగా నన్ను బలపరచు. నీకు అర్థమైతే నువ్వు అడుగు. దేవుని సంకల్పము, దేవుని యొక్క దయా సంకల్పము, ఈ సంకల్పము చొప్పున మనం బ్రతకడానికి ఆయన సెలవిస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళంతా వస్తారు. తర్వాత ఏమివచ్చు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. నువ్వు ఆ విధంగా వస్తే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినపడలేదు కనుక మేము కూడా మీతో వస్తాం. ఇది క్రమం. మనం ఎట్లా చేస్తామంటే, నా దగ్గరకు నేను పేరు చెప్తే మీకు బాధ, పేరు చెప్తే బాధ. ఆమె సహోదరి, ఆ వచ్చే సహోదరి వాక్యం వినండి, వచ్చే సహోదరి వాక్యం నేర్చుకోండి. ఆమె వచ్చేది కాకుండా ఇంకో 10 మందిని తెచ్చింది. నువ్వే సత్యం తెలుసుకోలేదు, సత్యాన్ని తెలుసుకోవడం లేదు, మీ వెనకాల 10 మందిని తెలుసుకోండి. 10 మందిని బట్టి కూడా దేవుడు ఏమంటాడంటే, నా సన్నిధిలో మీరు తెలుసుకోవాల్సిన సత్యము
నా సన్నిధిలో మీరు బ్రతకవలసింది నా సత్యము నా సమాధానం అని దేవుడు చెప్తూ ఉంటే సత్యానికి విరోధంగా వచ్చి దేవుణ్ణి కోపపరుస్తుంది. అందుకే ఆయన శాంతిపరిచే రీతిగా మనం రావాలని ప్రభు చెప్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. దీని కొరకు చెప్తున్నాం, ప్రతి బిడ్డ సమయానికి సిద్ధపడి దేవునికి రావడం అనేది దేవునికి ఇష్టమైన పని. ఆ విధంగా సమయానికి మనం చేతి వస్తే ఆయన ఏం చేస్తూ ఉంటాడు, నీ కొరకు ఆహారము దాచిపెట్టి నీకు పెట్టాలి. ఆ పెట్టాలనుకున్న ఆహారము పెట్టే లోపు నీకు నిద్ర వచ్చింది. ఇప్పుడు ఆయన తప్పు నీకు. ఎందుకని నువ్వు ఏడుగా వచ్చి పెట్టాల్సిన ఆహారం ఉంది కానీ నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతూ ఉన్నావు కనుక నువ్వు ఆహారం పెట్టలేదు. నువ్వు సమస్య అయిపోతున్నావు, మోస్తూ అయిపోతున్నావు, ఆహారం నీలోకి వెళ్ళట్లేదు. వెళ్ళని కారణం నువ్వేమైపోతున్నావు అంటే సంఘానికి వచ్చి మన బలహీనం అయిపోతుంది. సంఘానికి వచ్చి మనం బలపరచబడలేకపోతున్నాం. సంఘానికి వచ్చి బలం పొందాలి అంటే సమయానికి దేవుని సన్నిధికి వస్తే మీ కొరకు సిద్ధపరిచిన ఆహారం ఆయన మీకు సమయానికి దేవుని సన్నిధికి వస్తే మనందరి కొరకు సిద్ధపరిచిన ఆహారం ఆయన మాట్లాడతాం. పెట్టే దేవుడు ఇంకా అనుకుంటాడు, నా బిడ్డకు ఒక తల్లి ఆశ ఎక్కువ కూడా ఎట్లా ఉంటుందంటే నా బిడ్డ ఇంకొంచెం తింటే బాగుంది. ఎందుకని అమ్మకు అంత ఆశ బిడ్డకు పెట్టాలి. వేసే ప్రేమ తల్లిని మించిన ఈ తల్లిని మించిన ప్రేమ ఏమనుకుంటాడంటే ఇవాళ ఇంతవరకే చెప్పాను, అర్థం కాదు. నేను అర్థమయ్యేటట్టు ఇంకా చెప్తాను, అనుకున్నాను. నువ్వేం చేస్తావు? ఈరోజు ఆవులించేస్తావు, నిద్ర ఆవులించేసి నిద్రపోతే అన్నం ఏమైపోతుంది సర్ది. అందుకు దేవునికి కోపం లేకపోతే ఆయన శాంతపరచగలిగింది. దేవుని నామ మహిమగా మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీ కొరకే కదా సిద్ధపరిచిన ఆహారం తినకపోయినా అమ్మ ఏం చేస్తుందో తెలుసా? తినకపోతే అమ్మ కొన్ని మంచి మాటలు చెప్పింది, కొన్ని తక్కువ మాటలు చెప్పింది. అది దాడి వచ్చేస్తున్నాయి, చాక్లెట్ ఇచ్చేస్తున్నాను, నోటు తెరవాలి డాడీ రాడు చాక్లెట్ దాడి. కానీ నోటు తెరవాలి చిన్న మాట ఏం చేసింది, హ్యాండిల్ చేసేసి వేసే చెప్పేది సత్యం. మీ నోటు తెలిపించడానికి దేవుడు సత్యం చెప్పింది. మీ నోటిలో నుండి సత్య వాక్కులు బయలు వెళ్ళేటట్లుగా మీరు తీర్చిదిద్దడానికి ఆయన నిన్ను రమ్మంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. మీ నోటి నుండి సత్య వాక్కులు బయలు వెళ్ళకపోతే అసత్యం ఎదుట నువ్వు నిలవలేదు. అసత్యం ఎదుట నువ్వు నిలబడేటట్లుగా సత్య వాక్యములను మీ నోట నుండి బయలు వెళ్ళదీయటానికి ఆయన మీ కొరకు సిద్ధపరచుంచడాగా. ఇప్పుడు చెప్పండి, సేవకుడు ఎందుకు శత్రువు చేతుల పని? సేవకుడి నోట ఆయన బలపరిచిన జీవాహారం ఉంటాయి, ఆయన పెట్టిన జీవాహారం. ఆ జీవాహారంతో సేవకుడు జీవింపజేసే మాటను ప్రకటిస్తూ ఉంటే దేవుని సేవకునికి ఎదురుగా కత్తి పట్టుకొచ్చిన కత్తిని కింద వేయాల్సింది. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని సేవకునికి ఎదురుగా బలిసి తీసుకొచ్చిన బలిసిని కింద వేయాల్సింది. దేవునికి మహిమ కలుగుతుంది. వాళ్ళు పడాల్సింది ఆ వ్యక్తి. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకు చెప్తున్నాడు? ఆయన రోషం కలిగిన ఆయన ప్రభావం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు చెప్తున్నాడు. నిన్ను కొడితే నా కడుపు కింద కొట్టినట్లు అన్న దేవుడు నేను చూస్తూ ఊరుకుంటాడంటే ఊరుకు. నీకు విరోధంగా రూపించమని ఏ ఆయుధము వద్దలేదంట. వద్దలతో చెప్పే దేవుడు నీ మీద ఆయుధం వరాన్నిస్తాడా దేవుడు? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ ఈ పనిలో దేవుడు తీసుకొచ్చిన కదా చెప్తూ వచ్చు. నా భర్తను ఒక్క అంటు మాత్రమే ఉండేటువంటి ఆ రోజు నిలబడమన్నారు. ఆయన రెండు చేతులు ఈ విధంగా సాక్షి సాక్ష్యం జరిగిన దానికి సాక్షి తనకు ఆనుకున్నాను నిలబడమని ఆయన ముందుకు నడవమంటున్నారు. నడుస్తూ నా నోట నుండి మళ్ళీ స్వరం బయట ఆయన మళ్ళీ స్వరం బయలుదేరి ఆయన పడిన పాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నా కళ్ళ ముందు ఆయన వీపులు చూపిస్తూ ఉన్నాడు. గాయపడి వీపులు చూపిస్తున్నాడు. నా శరీరం అంతా ఏమంటారు దాన్ని తిరిగిపోతుంది. అవయవాలన్నీ నేను అట్లా సొమ్మసిలిపోయి అట్లా పడిపోయినట్లుగా ఆయన సిలువలాగా నిలబెట్టాడు. నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా కాళ్ళ చేతులు తిరిగిపోయి సమస్యలు పడిపోతుంది. అప్పుడు సహోదరు ప్రభువా ప్రభువా అని గట్టిగా కలుపుతూ వచ్చాను. అప్పటి వరకు నా కన్నులు కలవాలి అంటే నా ఆత్మ దేవుడు కలవాలి. నన్ను చూసిన వాళ్ళందరూ చూసి ఏమో చేస్తున్నట్టు అంటారు. అయితే నా కన్నులు కలవాలి. ఎప్పుడైతే అప్పుడు ప్రభువా అన్నారు. ప్రభు అన్నప్పుడు నా మనసు కూడా ప్రేమను ప్రభువా. ఎందుకంటే ఇప్పుడు దాకా నా మనసు ఎట్లా ఉంది? భయంతో నేనేం చేస్తున్నాను భయంతో. మన భయములన్నీ పోగొట్టని ఆయన మనకు ధైర్యం ఉండదని చెప్పిస్తూ ఉన్నాడు. చెప్పిస్తూ ఉన్నాడు. దేవుని నా మహిమార్థంగా అడుగులు వేసి కృంగిపోతూ పడిపోయిన తర్వాత ఆయన మాటలు పడుకొని పలికించిన దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ పలికించిన దేవుడు నిలబెట్టిన దేవుడు నడిపిస్తూ దేవుడికి నడిపిస్తూ ఉన్నాడు. నన్ను దేవుని యొక్క వార్తలు ప్రకటించడానికి దేవుడు ఒకవేళ ఇక్కడ నుండి మరెక్కడికన్నా తీసుకెళ్తే మీరు నారంత వస్తారా ఏసయ్యంటారు? ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నన్ను పట్టుకుంటే నేను ఆనుకోగలుగుతాను. ఆనుకుని నేను పడతానంటే నా దగ్గర ఏంటి? నా దేవుడు నన్ను నడిపిస్తున్న దేవుడు నిజంగా ఎందుకంటే చెప్పుకోవచ్చు. నీ బోధకులను కనుగొనడం చూస్తా నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు చూస్తే అప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు చూస్తే అప్పుడు కృష్ణ గారు ఇక్కడ నుంచి ఇంకో వాడు వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళమని కృష్ణ గారు పొరకు రావద్దు. నడిపిస్తున్నాడు నువ్వు చూస్తే చెప్పాడు. బోధకుడు నువ్వు చూస్తా ఉన్నాడు. చూస్తే అప్పుడు అక్కడ మంచి దేవుడు మనం చెప్తున్నాం. విశ్వాసానికి కట్టాలి. మన విశ్వాసాన్ని బలపడుతున్నాం. మన విశ్వాసం చేత మనం స్థిరమవ్వాలని చెప్తున్నాం. ఇది నీకు చాలా చెప్పబోతున్నాం అన్నట్టు చెప్తున్నాం. ఆ చెప్పిన సంగతిని బట్టి చెప్తున్నాడు. నువ్వు ఏ విధంగా రావు, నువ్వు వస్తే నిన్ను బట్టి జనులు ఏ విధంగా రావు చెప్పిన దేవుని మహిపడుతూ ఇక మీద మనము ఆయన మీద సాగపడుతూ ఆయనకే ముందు కలిగేటట్టుగా గడుపుదము గాక. ప్రేమమైన దేవుని దగ్గర మన మౌనమైన దేవుని దగ్గర మనము బంధకాల్లో నుంచి విడుదల పొంది దేవునికి మహిమకరంగా బతికేటట్టుగా మనకున్న బంధకాలు ఆయన విడిపించాడు. దేవునికి మహిమకరంగా మనకున్న మన గుండెల్లో ఉండే వేదన, మన గుండెల్లో ఉండే బాధ, ఈ బాధనంతా ఆయన విడుదల కల్పిస్తూ మనతో మాట్లాడే దేవుని దగ్గర నువ్వు నిజంగా నడిపిస్తున్నాడు అని నువ్వు ఎరిగితే ఆ బోధకుని నువ్వు చూస్తే నీ కన్నులకు కనబడ్డాడు. నీ మనోవ్యాసం వెలిగితే కనబడతాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మనోవ్యాసాలు వెలిగించిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుడుగా. ఆయన నామ మహిమార్థంగా ఈ విధంగా వారు చేరిన వారుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది మాత్రము ఇది
త్రోవ అని దేవుడు చెప్తున్నాడు. ఈ మార్గంలో ఈ త్రోవ కొంత మనం వెళ్ళటానికి ఆయన సెలవిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని నామ మహిమ కలుగును. అందరూ కూడా మోకరించి ప్రార్థనలు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనకి దీవించిన గాక.